ఆ సినిమాలో పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా మొత్తం చూసి అన్న బల్లే ఉందన్న ఏమి ఇచ్చావు అన్న అమ్మాయితో కటింగ్ అంటున్నాడు. ఆ కటింగ్ కరే నన్ను కట్ చేశారని నా ఫీలింగ్. మీటర్ సినిమానా? కాంతారా. ఇప్పుడు డాడ్స్ గిఫ్ట్ ఉంది నా మీద, ఇంతకుముందు వాడారు డాడ్స్ గిఫ్ట్ అని. డాడ్స్ గిఫ్ట్ అంటే ఏంటి? అబ్బా వరం. హలో కిరణ్ గారు. హలో హలో హై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఆఫీస్. హ్యాంగ్ సెషన్ బేసికల్ ఇది ఇంటర్వ్యూ కాదు, జస్ట్ టైం పాస్ చేసుకోవడానికి మాత్రమే. యా, సో జనరల్లీ ఇట్లాంటి విషయాలు ఏమవుతుందంటే ఏ సినిమాకి ప్రమోట్ చేయడానికి వస్తారో దాని తప్ప అన్ని మాట్లాడతాం అనమాట. సో అందుకని మీరు ముందుగా కే ర్యాంప్ గురించి చెప్పేసేయండి ఆడియన్స్ కి, వీళ్ళకి. కే ర్యాంప్ ఇప్పటిదాకా రిలీజ్ అయింది టీజర్ గ్లిమ్స్, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ఇందాకే చూసారనుకుంటున్నాను. ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన సినిమా, ఇంకా నవ్వించేద్దాం, ఓన్లీ ఫర్ స్మైల్స్. థియేటర్ లోపలికి వెళ్తే ఫ్యామిలీ అందరూ కలిసి పండగకు వస్తున్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇద్దాము అని చెప్పి, ఇప్పుడు కొంచెం న్యూ ఏజ్ కామెడీ అంతా రన్ అవుతుంది కదా, కొంచెం అలాంటి ఒక టెంప్లెట్లో చేసింది. ఇదిగో నా మీద నేను ఎక్కువ జోకులు వేసుకుంటూ కొంచెం అలాంటి ఒక వైబ్లో చేసిన సినిమా. చాలా మంచిగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, కానీ నాకు మీరు అన్న దాంట్లో ఒక నిజంగానే ఒక డౌట్ ఉంది, చాలా మంది అడిగారు, నిజంగా నాకు కూడా డౌట్ ఉంది. ఫ్యామిలీ సినిమా అంటున్నారు కదా, అది నాకు కన్విన్సింగ్ గా లేదు. లేదు వెంకట్, ప్యూర్ ఫ్యామిలీ సినిమా. అవునా? అంటే ఎందుకంటే ఇప్పుడు సినిమా బిగినింగ్ లోకి వెళ్ళినప్పటి నుంచి ఒక తండ్రి నా కొడుకు లాంటి అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ క్యారెక్టరేషన్ బిహేవియర్ అలా ఉంటుంది తప్ప, బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు హీరోయిన్ వాళ్ళది ఒక ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళది ఒక ఫ్యామిలీ, వీళ్ళిద్దరు వల్ల సఫర్ అవుతున్నారు, వాట్ హ్యాపెన్స్ అన్నదే కథ యాక్చువల్లీ. దీంట్లో నరేష్ గారు వస్తారు, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, కామినీ జట్మాలి గారు, అజయ్ గారు, మొత్తం అంతా. బట్ మేము ఆ కంటెంట్ బయటకు వదలలేదు. వాట్ వీ థాట్ ఈస్ లైక్ దట్, టు బి వెరీ హానెస్ట్, టీచ్ చేద్దాం, ఫస్ట్ యూత్ టార్గెట్ పెట్టుకొని టీచ్ చేద్దాం. అంటే ఇలాంటి ఒక క్యారెక్టరేషన్తో ఫస్ట్ నేను కొత్త కదా చేయడం ఇలాంటిది, దాని మీద ఫోకస్ చేద్దాం అన్నది మెయిన్ ఇంటెన్షన్ ప్రమోషనల్ కంటెంట్ లో. హీరో ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే అదర్ క్యారెక్టర్స్ అదే, ఓకే ఇలా వెళ్ళబోతున్నాను. దెర్ ఇస్ అన్ ఎమోషన్, దెర్ ఇస్ అ డ్రామా, ఇట్స్ నథింగ్ లైక్ అదేమంటే చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్తున్నాను ఫ్యామిలీ సినిమా. ఓకే, సో బేసికల్లీ మీరు చెప్పేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ చూస్తే బేసికలీ ఐమ్ ప్లేయింగ్ అ చిల్లర్ గాయ్ అని చెప్పి. ఐ వాంట్ టు నో, మరీ మన డిప్లొమాటిక్ అలా వద్దు, మీరు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ మీరు చేసిన ది మోస్ట్ చిల్లర్ పనులు అంటే మెమరీస్ ఏమన్నా నాకు ఉన్నాయి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ మేము ఎగ్జాంపుల్ ఎటువంటి అంటే, మేము KGF 2 సినిమాకి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఐమాక్స్ లోకి బాటిల్స్ పట్టుకెళ్ళిపోయాం స్మగిల్ చేసి. దట్ టు మీ ఇస్ అ చిల్లర పని. సో అట్లాంటి మీరు మీ ఫ్రెండ్స్ తో చేసినామంటే సేమ్ బ్రో. నాకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చాలా అప్పుడు కంప్లీట్ ఇంకా జోన్ అవుట్ అయిపోయిన సిచ్యువేషన్. అప్పుడప్పుడే మందు అలవాటు అవుతున్న రోజులు. బుజ్జిగాడి సినిమాకి మొత్తం అప్పుడు కొత్త బ్యాచ్ పరిచయం అయ్యారు, మా అన్నలు అంటాం వాళ్ళతో, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కొత్త బ్యాచ్ పరిచయం అయ్యారు. మొత్తం ఏదో బాటిల్లో వేసుకున్నాం, థియేటర్ లోపలికి వెళ్ళాం. ఇంకా అవ్వలే అసలు. ఓ పక్క ముందే సందీప్ చౌతా గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది దాంట్లో, బాటలు వేయడం తాగడం, బయటకు వచ్చి సినిమా అయిపోయింది, అక్కడే థియేటర్ లోపల అక్కడ ఉండిపోయాము కాసేపు, ఏం అర్థం కావట్లేదు. బయటకు వస్తే ఎవరు ఎక్కడ పార్కింగ్ చేస్తున్నామో తెలియట్లేదు. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం. ఇట్స్ ఎ క్రేజీ, నాకు ఫస్ట్ టైం మూవీ ఎక్స్పీరియన్స్ అది, డ్రింక్ చేసి. ఓకే ఓకే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ యాక్టర్నో ఒక సెలబ్రిటీనో చూస్తూ ఉండొచ్చు. లైక్ ఎంతమంది ఫస్ట్ టైం ఒక యాక్టర్ని కానీ ఒక సెలబ్రిటీని కానీ ఫస్ట్ టైం నేరుగా చూస్తున్నారు? ఇదే మీకు ఫస్ట్ టైం అంటే ఎంతమంది కదా, అట్లా ధైర్యంగా చేతులు ఎత్తచ్చు. ఓకే, మీ అందరికి ఇది ఫస్ట్ టైం యూఆర్ వాచింగ్ సెలబ్రిటీ అప్ క్లోజ్. మీరు ఫస్ట్ టైం చూసిన సెలబ్రిటీ ఎవరు గుర్తుందా? ఆలీ గారు. ఎక్కడ? తలకోన. మాది రాయచోటే కదా, పక్కన తలకోనలో షూటింగ్ జరుగుతుంటాయి ఎక్కువ. ఒకసారి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు తలకోనకి వెళ్ళాను, ఫ్రెండ్స్ అందరితో తలకోనకి వెళ్తే అక్కడ దొంగల బండి ఫిలిం షూటింగ్ అవుతుంది. నాకు ఇష్టం ఆ సినిమా, యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఆ సినిమా, దొంగల బండి. అల్లరి నరేష్ గారు. అవును, అల్లరి నరేష్ గారి షూటింగ్ జరుగుతుంది. వీళ్ళందరూ ఉన్నారు, ఆర్టిస్టులు అందరూ. నేను మెల్లగా వెళ్ళాలా వద్దా అని చెప్పి వెళ్ళి ఆలీ గారిని, సార్ ఒక ఫోటో దిగొచ్చాను, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో ఇచ్చారు. దట్ నా ఫస్ట్ సెలబ్రిటీని కలిసింది. ఇండస్ట్రీలోకి వచ్చాక మనకంటూ స్టార్స్, ఫేవరెట్ స్టార్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో చాలా క్లోజ్ గా కలిసే ఇంటరాక్షన్స్ అవి జరుగుంటాయి కదా, అట్లా మోస్ట్ మెమరబుల్ సెలబ్రిటీ ఇంటరాక్షన్స్ మీకంటే? కలిసి అందరినీ కలిసి చాలా మందిని కలిసాను. అది అందరితో మంచి వైబే ఉండే బ్రో. కొంచెం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, చిరంజీవి గారిని, అల్లు అర్జున్ అన్నని. బట్ ఐ ఫెల్ట్ సో నైస్, రేదర్ దెన్ నేను వెళ్ళి కలవడం పక్కన పెడితే, కొంచెం అల్లు అర్జున్ అన్న మీద ఐ గాట్ దట్ హ్యూజ్ రెస్పెక్ట్.
మాది షూటింగ్ అవుతుంది, ఆ పక్కన పుష్ప షూటింగ్ అవుతుంది. ఆయనకి రావాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇఫ్ హీ కాల్స్ మీ, ఈజ్ ఎ బిగ్గర్ స్టార్ దెన్ మీ. ఇఫ్ హీ కాల్స్ మీ, నేనే తన దగ్గరికి వెళ్ళి అన్న ఏంటన్నా అని మాట్లాడచ్చు. బట్ నేను షూటింగ్ జరుగుతుంటే తను వచ్చేసారు సడన్గా, వచ్చి కిరణ్ ఎలా అవుతుంది షూట్, అది ఇది, ఇట్ లుక్స్ గుడ్, ఇది వర్కౌట్ ఎలా ఉంది, సంథింగ్ హీ స్పోక్. ఐ ఫెల్ట్ సో నైస్. అంటే తనే వచ్చి సెట్స్కి వచ్చి పలకరించడం అనేది మంచిగా అనిపించింది. సూపర్. దట్ మూమెంట్ మేబీ సూపర్. ఐ ఫెల్ట్ గుడ్. నైస్. అండ్ మీకు మీ ఫేవరెట్ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏమున్నాయి? లైక్ నా బుజ్జిగాడు చెప్పారు, అట్లా లైక్ గుర్తుండిపోయిన చైల్డ్హుడ్ లో లైక్ థియేటర్కి వెళ్ళి అరే ఈ సీన్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అట్లా గుర్తుండిపోయిన ఎక్స్పీరియన్స్ గుర్తుందంటే బీటెక్ లో నేను రాజంపేటలో చదివాను. బీటెక్ లో ఇంకా బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి కల్ట్. అప్పుడు ఇంకా టికెట్స్ ఎవరిది కావాలన్నా పవన్ కళ్యాణ్ గారి మూవీ నన్ను అడిగేవాళ్ళు. బేసిక్గా నేను ఒక బాల్కనీ బుక్ చేసేసాను. అప్పుడు నా దగ్గర ఉన్న మనీ అంతా అందరి దగ్గర తీసుకొని బుక్ చేసి డే వన్ ఫ్యాన్ షో వేస్తారు కదా మాకు, ఎగ్జాక్ట్లీ 12కి 12:30 or 1కి ఫ్యాన్ షో పడుతుంది కదా. అప్పుడు పంజా సినిమా రిలీజ్, విభత్సమైన క్రేజ్, ఏదో పడుతున్నాయి ఫ్లాప్స్ పడుతున్నాయి అది ఉంది. పంజా టీజర్తో మేమందరం ఎంత స్టైలిష్గా ఉన్నాడు, ఇదేదో కొట్టేస్తున్నాం మేము గట్టిగా అని చెప్పి రాజంపేట నుంచి కోడూరులో షో వేస్తున్నారు. కోడూరుకి వెళ్తున్నాం, రాజంపేట రైల్వే కోడూరు. వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి మేము అందరం ఇంకా బైక్స్లో వెళ్ళి తడుచుకుంటూ వెళ్ళి కోడూరుకి వెళ్ళి సినిమా చూసాం పంజా. దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి నేను ఇంకా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లైక్ నేను ఒక ఫ్యాన్గా ఉండి చేసిన ఎక్స్పీరియన్స్ అదేనేమో మేబీ. ఇంకా తర్వాత జాబు ఇటు వచ్చి ఇంకా హీరోగా ఇవన్నీ అయిపోయాయి, కానీ అది ఇంకా కోర్. అంటే వర్షం ఉన్నా లెక్క చేయకున్నా అందరం బైక్లో వెళ్ళిపోయి నాకు తెలిసి ఒక 20 బైక్స్, అంటే ఆల్మోస్ట్ 40 దాకా వెళ్ళి చేసాం పంచ్. కిరణ్ గారు, మీరు ఇప్పుడు ఒకప్పుడు మీరు కూడా భయంకరంగా ఫ్యానిజం చేస్తుంటారు ఫేవరెట్ స్టార్కి, ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, ఏమనిపిస్తుంటుంది చూస్తుంటే? ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వెంకట్ బ్రో, ఒకప్పుడు నేను చేశాను ఫ్యాన్, ఓకే సడన్లీ చిన్న మెచ్యూరిటీ ఆర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేనేం సాధించాలి లైఫ్లో అన్న నాకు వచ్చిన ఒక కోరిక కావచ్చు. నేను హీరో అవుదాం అనుకున్నాను, వచ్చాను, నేను హీరో అయిపోయాను. ఇట్స్ ఆల్ అబౌట్ మీ నవ్ వాట్ బ్రాండ్ ఐ ఆమ్ క్రియేటింగ్. ఓకే, ఇంతకుముందు నేను ఒక హీరోకి నేను ఫ్యాన్, ఇప్పుడు ఐ వాంట్ టు బీ ఇన్ దట్ ప్లేస్ సమ్ అదర్ డే. ఐ వాంట్ టు వర్క్ హార్డ్ టు రీచ్ దేర్. ఇట్ మై టేక్ సమ్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది ఇప్పుడున్న జోన్లో, ఆ మైండ్ సెట్ వస్తుంది. అండ్ ట్విట్టర్లో ఈ ఫ్యాన్ వార్స్ అవి ఇవి చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే దట్ ఈస్ ఫన్, ఒక లిమిట్ వరకు. ఏది ఒకరినొకరు మరీ ఎక్కువ ఫ్యామిలీస్ని తిట్టుకున్నంత వరకు ఇట్ ఈస్ ఎ ఫన్. మొదలయ్యేదే ఫ్యామిలీస్తో, అదే మరి అలా వెళ్ళకపోతే ఇట్ ఈస్ ఫన్. కానీ ఎందుకంటే అది ఆ సెలబ్రేషన్ అన్నది ఏదైనా ఇప్పుడు మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు ఓ సెట్ ఆఫ్ పీపుల్ ఒకరికి నచ్చుతారు, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ కూడా నచ్చుతారు. సినిమా రిలీజ్ అయినప్పుడు దిల్ ట్రీట్ ఇట్ యాజ్ లైక్ ఏ ఫెస్టివల్. ఒక 3 days 4 days ఆ వైబ్లో ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. అది వరకు ఓకే, కానీ బట్ టూ మచ్ వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదనిపిస్తుంది. బట్ రేదర్ దెన్ దట్ ఐ ఫీల్ నేను ఎప్పుడు నా ఫ్యాన్స్కి వాట్ ఎవర్ నాకున్నంతలో నా ఫ్యాన్స్కి ఏంటంటే అదే చెప్తున్నాను. ముందు నాకేదన్నా చేసే దాని బదులు ఓకే మీరు నాకు బ్యానర్లు కట్టాలి అది చేయాలనే దాని బదులు ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిజంగా మీ లైఫ్ బాగుంది, మీ లైఫ్ స్టైల్ బాగున్నారు, మీ ఇంట్లో వాళ్ళకి మీరు అన్నీ ఉన్నాయి, అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్, నువ్వు నిజంగా నా కోసం పెట్టాలి, యూ కెన్ స్పెండ్ దట్, నో ప్రాబ్లమ్. ఆ పాకెట్ మనీలో నా మీద స్పెండ్ చేయాలంటే స్పెండ్ చేయి తప్ప చెయ్యొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తాను ఎప్పుడన్నా కలిసినప్పుడు. కానీ బికాజ్ మేబీ నేను అక్కడి నుంచి వచ్చాను కదా, అది వద్దు అని అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ నా వరకు నా వాళ్ళకి ఏంటంటే మీరంతా హ్యాపీగా ఉండి నిజంగా నా వర్క్ నచ్చినప్పుడు యూ కెన్ డూ వాట్ ఎవర్ ద సెలబ్రేషన్స్ అని. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది లైక్ ఆడియన్స్ అబ్సెషన్ విత్ బాక్స్ ఆఫీస్? మనం నిజంగా ఒక 10 years బ్యాక్ లైక్ మనం టీనేజ్ లో ఉన్నప్పుడు అంతా మనకి సినిమా కలెక్షన్స్ పెద్ద తెలీదు. సినిమా చూసామా, నచ్చిందా నచ్చలేదా అంతే, ఈ సీన్ ఎలా అనిపించింది, ఆ సీన్ ఎలా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనేవి బయటకు వచ్చేసి లైక్ ఈ సినిమా ఇన్ని థియేటర్స్ లో ఆడుతుంది, లైక్ నాకు ట్విట్టర్లో నేను చూస్తుంటా కదా, నేను షాక్ అవుతుంటా అనమాట. కొంతమంది లైక్ లిటరలీ యూనో ఆ సినిమా వచ్చినప్పుడు 5 ఏళ్ల ముందు, ఆ సినిమా వచ్చినప్పుడు రాజమండ్రి సెకండ్ డే మ్యాట్ ని ఇంత తెలుసా, లైక్ థర్డ్ డే ఈవినింగ్ షో ఇంత, అప్పుడు 7 ఏళ్ల ముందు వచ్చిన సినిమాకి ఎక్కడ పెట్టుకుని ఉన్నారు మీరు ఈ నెంబర్లన్నీ, ఇంత ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని. హౌ డు యూ లుక్ అట్ ఫ్యాన్స్ అనే కాదు జనరల్ గా దట్ అబ్సెషన్ విత్ నెంబర్, అది ఆడియన్స్ అవసరమా అసలు? అంటే ఇప్పుడు నాకు చాలా మంది తెలుసు, అన్ని ఫ్యాండమ్స్ వాళ్ళు నాకు తెలుసు. ఐ మెట్ దెమ్ రీసెంట్గా, ఏదో టైంలో వెళ్ళినప్పుడు మీట్ అవుతుంటాం. వాళ్ళకి అది
ఇట్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలి, అది ఒక ప్యాషన్ అంతే. ఓ మా హీరో ఏ ఏరియాలో ఏది జరిగింది, అదర్ హీరోస్ గురించి డిస్కస్ చేసుకోవడం, ఈవినింగ్ అలాగానే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం సరదాకి. ఎవరితో అయితే గొడవ పడతారో మళ్ళీ వాళ్ళే వీళ్ళ ఫ్రెండ్స్, కానీ ఊరికే సరదాకి అదొక ఎంజాయ్మెంట్ అంతే, లైఫ్ స్టైల్ అయిపోద్ది. ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే ఇప్పుడు రాజమండ్రిలో ఒక అతను ఉన్నాడు, రాజమండ్రి మొత్తం అంతా అన్ని ఏరియాస్లో కోనసీమలో కానీ ఇటు సైడ్ కానీ ఏ థియేటర్ నుంచి ఎంత వచ్చింది, రోజు కనుక్కోకపోతే అది నిద్ర పట్టదు. ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటని వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. నువ్వు పాత హీరోల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ సినిమా ఎంత కొట్టింది, ఏ ఏరియాలో ఎంత కొట్టింది, సి సెంటర్ అంతా, బి సెంటర్ అంతా, ఏ సెంటర్ అంతా, ఇంత చెప్తారన్న అతను డేటా అక్యురేట్గా. నేను అదే ఇందాక అన్నట్టు, ఇఫ్ దర్ హ్యాపీ విత్ దర్ లైఫ్, అన్నీ బాగుండి ఇది ఒక చిన్న ఒక ప్యాషన్లో అంటే దే విల్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు కొంతమంది గేమ్స్ ఆడతారు ఫోన్లో బోర్ కొట్టి, కొంతమంది గేమ్స్ వాళ్ళకి అదో చిన్న సరదా, చిన్న గాసిపిక్ కైండ్ ఆఫ్ స్టఫ్, అందరిని అడిగి తెలుసుకొని ఏం జరుగుతుందని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ అదే అది ఎంతవరకు అని అంటే మనం ఏమీ చేయలేం. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఇదిగో టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంతే రామగారు. ఇంతకుముందు మనకి ఏముంది నేను చెప్పను, మనం ఒక సినిమా చూడాలి అని అంటే ఇప్పుడు నేను టౌన్కి వెళ్ళాను అనుకోండి, టౌన్కి వెళ్తే ఒక గోడ ఉంటుంది, బస్ స్టాండ్ పక్కన ఒక గోడ ఉంటుంది, ఆ గోడకి థియేటర్లో అన్ని పోస్టర్లు వేస్తారు, అప్పుడు తెలుస్తుంది ఏ థియేటర్లో ఏ సినిమా జరిగేది. లేదంటే ఇంటికి పేపర్ వస్తే అప్పుడు పేపర్లో వేసేవాళ్ళు ఏ థియేటర్లో ఏ సినిమా ఉందని, ఏ సినిమా ఏ హాల్లో ఉందని. అలా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడడం తప్ప ఇప్పుడు ఎక్కడ నీకు అసలు ఇదిగో మేము ఎక్కువ అవైలబిలిటీ అయిపోవడం, ప్రతి ఒక్క న్యూస్ మనం ఏదైనా సినిమాలో న్యూస్ ఇదిగో అన్నీ బయట పెట్టేసేయడం, అన్ని న్యూస్ ఎప్పుడైతే ఇంట్లో గుట్టు బయటకి ఎక్కువ వెళ్ళిపోతే రచ్చ అంటారు కదా, అంతే అందమించి ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, ఆడియన్స్ అన్నీ తెలుసు. ఇప్పుడు సినిమా కలెక్షన్ ఉన్నారు, ఈ సినిమా ఇంత కలెక్షన్ వచ్చిందని ఇప్పుడు పోస్టర్ వేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు అలాగే అంటారు, అది నా సినిమా అయినా. అలానే మేము ఏకన్నా ఉండాలంటే ఇదిగో అమ్మా ఏమన్నా మనం వేయకపోతే మనల్ని ఏమైనా తక్కువగా చూస్తారేమో, ఇదేనా ఒక ఇది అంతే. బట్ మీరు నిజంగా చెప్పండి, ఆ కలెక్షన్ చేసేది ఇట్స్ కంప్లీట్లీ ఫర్, వద్దులేండి హ్యారీ సీరియస్ అయిపోద్ది, వద్దు. ఓకే గైస్, మీరు దిగండి ఇంకా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కే ర్యాంప్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కే ర్యాంప్ అంటే బేసిక్గా తమ్ముడు చాలా అర్థాలు ఉంటాయి కానీ, బట్ సినిమా కొంచెం చాలా వైబింగ్ ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది. కుమార్ అనేవాడు చాలా అలాంటి ఒక వైబ్ ఉన్న క్యారెక్టర్. వాడి పేరు కుమార్ అని పెట్టాం కదా సినిమాలో. సో డైరెక్టర్ ఏంటంటే పోయిన సినిమా చాలా గట్టిగా వర్కౌట్ అయింది, ఆ సెంటిమెంట్తో కే ర్యాంప్ అనేది పెడదాం, క్యారెక్టర్ పేరు కూడా కుమార్ కదా, ఇంకోటి ఏదో టైటిల్ పెట్టేది అనుబోదు. ఇలాంటిది అయితే యూత్కి ఈజీగా రీచ్ అవుతుంది. కే ర్యాంప్ అని కానీ ఇమీడియట్గా మీ అందరికీ ఏం సినిమాకి వెళ్తున్నారు అంటే కే ర్యాంప్ బాగా యూత్ వాడే వర్డ్, దానివల్ల అలా పెట్టాం తమ్ముడు. దాన్ని ఇంకా వేరే వాళ్ళు ఏమనుకోకుండా మేము కంఫర్టబుల్గా దాన్ని కుమార్ ర్యాంప్ అని కింద కన్వర్ట్ చేస్తాం. సో ట్రైలర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్ అనుకోవచ్చా దివాళికి? సినిమా చూసి చెప్పండి, అది ఐల్ బీ హ్యాపీ. నిజంగా సినిమాలో మేము అందరినీ నేను ఇంప్రెస్ చేస్తే మీరు ఆ మాట అంటే ఐల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. ట్రైలర్లో చూస్తే అలీ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు. సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? సీనియర్ యాక్టర్స్ కదా వాళ్ళు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. నరేష్ గారు కానీ, అలీ గారు కానీ, సాయి గారితో అంటే ఇంతకుముందు చేశాను. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని మనము చిన్నప్పటి నుంచి స్క్రీన్లో చూసింటాం కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళతో వర్క్ చేయడం అనేది ఎప్పుడు న్యూ ఎక్స్పీరియన్స్. అలీ గారికి చెప్పారా నేను మిమ్మల్ని తలకొండలో? చెప్పా, ఫస్ట్ ఆర్టిస్ట్ మీరే నేను కలిసింది. మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు బ్రో? అంటే ఏదైనా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్టర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ? అంత క్లోజ్ ఇండస్ట్రీలో హీరోస్ కానీ వాళ్ళు అంటే అంత ఎవరు లేరు బ్రో అంత క్లోజ్గా. సి ఐ విల్ బీ ఇన్ టచ్, కానీ డైలీ ఇలా కలిసి ఆ ఫ్రెండ్ సర్కిల్ అయితే మా టీం వాళ్ళు ఉంటారు అంతే. కిరణ్ హాయ్. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నారు? సూపర్ తమ్ముడు. యా, ఇప్పుడు రీసెంట్గా ఫిలింకి వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. బ్రో కొంచెం గట్టిగా మాట్లాడితే వెనకాల ఉన్న వాళ్ళు కూడా వినిపిస్తుంది. ఓకే. రీసెంట్గా ఒక ఫిలిం వెళ్ళాము మా ఫ్రెండ్స్ మేము కలిసి. లైక్ హైస్ వచ్చాయి, బాగున్నాయి, చూసాము. కొంచెం సేపటికి ఆ డ్రామా పార్ట్ ఏదో స్టార్ట్ అయింది, డిప్ వచ్చింది, కొంచెం లో హిట్ అయింది. ఇక అప్పటికి ఫోన్లు తీసేశారు. ఇది చాలా మంది పట్టించుకోవట్లేదులే, కానీ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. స్టోరీ టెల్లింగ్కి మొత్తం చూడాలనుకుంటారు కాబట్టి మీరు సినిమా తీసేది, ఒక డిప్ వచ్చి ఇక ఫోన్లు తీసేస్తే చాలా పెద్ద ప్రాబ్లమే. మీరు దీన్ని ఎట్లా టాకిల్ చేస్తారు? అంటే ఇప్పుడు కేరామ్ మేము ట్రైలర్ టీజర్ ఇవన్నీ చూసాక ఇది పక్కా ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ కూడా లైట్ హార్టెడ్ సినిమాలు ఉన్నాయి, చెన్నై లవ్ స్టోరీ ఉంది మీకు, తర్వాత కూడా ఇంకా తీస్తూ ఉంటారు. అలాంటి సినిమాల్లో కూడా ఈ డ్రామా పార్టీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ డిప్స్ని ఎట్లా ట్యాకిల్ చేసి ఫోన్ బయటికి తీయకుండా ఎట్లా ఆపుదాం అని ట్రై చేస్తాం? యాక్చువల్లీ సూపర్ క్వశ్చన్ ఇది. అది యాక్చువల్గా ఫోన్ బయటికి తీయకున్నా అన్నది అది కంప్లీట్గా మా చేతిలో ఉండదు. మీరు అన్నది మాకు అర్థమైంది. మేము ఎంగేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాతో. ఇప్పుడు కొన్ని సినిమాస్ ఉంటాయి తమ్ముడు, డ్రామా అన్నది నీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఒక ఎలా చెప్పాలి మీరు అన్నట్టు హైలో ఉండదు. ఇప్పుడు నాకు సత్యం సుందరం అనే సినిమా తీసుకున్నాను,
ఇప్పుడు సత్యం సుందరం అనే సినిమా నాకు చాలా నాకు ఇష్టం. కూడా చాలా ఇష్టం. అలాంటి సినిమా ఏంటంటే నేను కూర్చొని డ్రామాని ఫస్ట్ నుంచి క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతూ అలా చూస్తూ ఉంటాను. నేను ఫోన్ తీసి పట్టుకోను. నేను చూసే థియేటర్లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు. అది 3 గంటల సినిమా అనుకుంటా నాకు తెలిసి. 3 ఆల్మోస్ట్ 3 hours చాలా మంది పట్టుకుంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్ థింగ్. అతను ఎలా కనెక్ట్ అవుతున్నాడు, ఎలాంటి వాటికి కనెక్ట్ అవుతున్నాడు అన్న థింగ్ అంతే. ఇప్పుడు తను కనెక్ట్ అవ్వలేదు అనుకో, తను ఫోన్ పట్టుకుంటాడు, ఇంకా దానికి ఏం చేయలేం. మేబీ తనకి వెరీ ఎంటర్టైనర్స్ ఇష్టమేమో, చాలా కమర్షియల్ ఎంటర్టైనర్స్ తనకి ఇష్టమై ఉండొచ్చు. అది సినిమా బై సినిమా ఉంటుంది తమ్ముడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాని కా తీసుకో, కా నీ కంప్లీట్గా ఒకే పేజ్లో ఉండదు. ఆ కథ నడిపించడానికి కాసేపు దాన్ని డిప్ అంటారో లేకపోతే కాసేపు సస్టైనిటీ అంటారో, అది సినిమాకి అయితే అవసరం. సెకండ్ హాఫ్ లో కూడా పోలీసు అదంతా వచ్చినప్పుడు అక్కడే కథ జరుగుతున్నప్పుడు కొంచెం ఉంటది. సో ఎందుకంటే హై నోట్లో అయితే ఉండదు. అలాంటిదని కొన్ని నరేటివ్స్కి అది లేకుండా చేయలేం. కొన్ని ఖచ్చితంగా కొన్ని సినిమాలకి ఆ డ్రామా అయితే చాలా సస్టైనిటీ అవసరం ఉంటుంది. సో అది ఇంకా దాన్ని ఏమి చేయలేమంటే సినిమా టు సినిమా. బట్ ఎప్పుడైతే అన్ని కలిపి అది ఎంగేజ్ చేసామో దాన్నే బ్లాక్ బస్టర్ సినిమా అంటారు. అది అన్నిటికీ కుదరాలి. కుదిరితే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. కాకి కుదిరింది అండ్ కంగ్రాట్స్ ఫర్ కా. థ్యాంక్ యూ. యా, మీరు కేఏ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు అండ్ ఒక మూవీ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు కదా. మూడు అనుకుంటా కదా, ఐ థింక్ 3 films ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఒకటి అయిపోయింది బ్రో. యా, ఒకటి నేను చేస్తున్నాను, ఇంకొకటి యా అగైన్ ఇంకా కొత్త వాళ్ళని పెట్టి, యా యూ కెన్ కన్సిడర్ as 3 films. యా, దానిలోనే కొత్తగా వచ్చే ఆస్పిరైరింగ్ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ లైక్ మీరు ఎలాంటి వాళ్ళ కోసం, మెయిన్గా నాకు రైటర్ డైరెక్టర్స్లోనే ఎలాంటి కథలు అయితే బాగుంటుంది మీరు ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నారు? నేనైతే నా మైండ్ సెట్కి నేను కంప్లీట్లీ రూటెడ్ కథలే ఎక్కువ వెళ్తాను. ఒక ఊర్లో జరిగే డ్రామా ఏంటి, ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో జరిగే డ్రామా ఏంటి, ఒక పల్లెలో నుంచి వచ్చే వాళ్ళ మీద డ్రామా అని నాకు ఇష్టం పర్సనలీ. లైక్ ఒక రెఫరెన్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు సూ ఫ్రమ్ సో ఉంది, దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం ఉంది కదా. ఇప్పుడు నేను చేసే తిమ్మరాజుపల్లి దట్ కైండ్ ఆఫ్ ఎ జోనర్. అంటే ఒక ఊర్లో జరిగే ఒక డ్రామా, అలాంటి క్యారెక్టర్స్ అన్ని చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి అన్నది. కామెడీ ఇట్ విల్ బి కామెడీ అండ్ డ్రామా ఇన్వాల్వ్డ్ అది ఉంటుంది. అలాంటివి నాకు ఇష్టం పర్సనల్లీ. అలానే ఒకసారి ఎవరైనా వచ్చారనుకో, ఒక సిటీలో జరిగే ఒక చిన్న అర్బన్ కైండ్ ఆఫ్ ఎ థ్రిల్లర్ ఏదైనా నచ్చితే చేయకూడదని ఏమి ఉండదు. బట్ మై మైండ్ సెట్ ఈజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అట్ వెళ్తున్నాయి. ఇప్పుడు నేను రెండు సినిమాలు చేస్తున్నాను. తిమ్మరాజుపల్లి ఆల్మోస్ట్ షూట్ కంప్లీటెడ్. ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాము. అది 2 విలేజ్ల మధ్య క్రికెట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అంటే 1996లో ఒక బ్యాచ్ క్రికెట్ ఆడి ఆపేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి, ఒక 2 ఊర్లు గొడవ మధ్య ఆపేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి, ఇప్పుడు మళ్ళీ అదే ఊర్ల కోసం 2025లో ఆడాల్సి వస్తుంది. అదే కుర్రాళ్ళు దేవర్ ఇన్ సమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు దానికోసం మేము 70 మెంబర్స్ని న్యూ యాక్టర్స్ని హైర్ చేస్తున్నాం. సో ఐ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ న్యూ. ఇంతకుముందు కనిపించిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం, అట్లీస్ట్ హౌ మచ్ యూ కెన్ పాసిబుల్. అలాంటివి ఇది అదని ఏముండదు తమ్ముడు. ఎప్పుడు ఆ మినిట్కి మనకు దొరికింది ఎగ్జైట్మెంట్ ఏది చేస్తే అది. ఓకే, నైస్. అండ్ ఒక స్మాల్ నోట్, కిరణ్ గారు మీది రాజావారు రాణి గారు నాకు చాలా ఇష్టం. మీరు ఇట్లాంటి ఎంటర్టైనర్స్ చేస్తున్నారు అండ్ చేయాలి. బట్ డెఫినెట్గా తర్వాత కూడా మీరు చెన్నై లవ్ స్టోరీ తీస్తున్నారు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే చెన్నై లవ్ స్టోరీ అనౌన్స్ అవగానే మంచిగా మళ్ళీ రాజావారు రాణి గారి వైబ్ వస్తుంది, సూపర్ అనుకున్నా. అట్లాంటి సినిమాలు ఇంకా తీస్తూనే ఉండండి. దానికి మేమున్న ఆడియన్స్ ఉన్నారు, మంచిగా చూస్తాం. ప్లీజ్ అలాంటి సినిమాలు ఆపకండి. చాలా బాగా చెప్పవుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ యాక్టర్ అంటే మల్టీ స్టార్ తో ఎవరితో చేయాలనుకుంటున్నా? ఆ జోనే పోయింది తమ్ముడు. ఇప్పుడు ఏదైనా చెప్తే మీకు డిప్లొమాటిక్గా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఎవరితో చేయాలని ఉంది, ఎవరితో చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాంటివన్నీ ఏదో అడిగితే తప్పక చెప్పాలని చెప్పాలి తప్ప మైండ్ సెట్లో అయితే అదేం లేదు. లైక్ లెట్స్ గో విత్ ద ఫ్లో. మంచి కథలు వచ్చి మంచి కథలతో చేసుకుంటూ వెళ్దామనే జోన్ ఏర్పడింది. సో ఇప్పటిదాకా మీరు ఒక 10 films 11 films చేస్తారు కదా. సో విచ్ ఇస్ ద బెస్ట్ రోల్ ఫర్ యూ అండ్ ఏది కష్టం అనిపించింది? నాకు ఆకాశం. ఏది ఇష్టమో ఏది కష్టం అనిపించింది ఏ రోల్? నాకు ఎందుకో తెలియదు, కళ్యాణ్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చిన్నది ఉంది. బట్ ఎందుకో కుమార్ అబ్బవరం ఇంకా ఎక్కువ వైబ్ అయ్యాను. టు బీ హానెస్ట్ కళ్యాణ్ కన్నా ఇది టఫ్ అయింది అయితే సెబాస్టియన్. అంటే ఒక నైట్ బ్లైండ్నెస్ రోల్ చేయాలి అన్నదాన్ని ఎలా చేద్దామని అనుకున్నాను. బట్ ఇప్పటికీ టిల్ డేట్ నాకు మేబీ నా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అది నేను ఎప్పుడన్నా ఐ లవ్ సెబాస్టియన్. కంటిన్యూషన్ టు దట్ యాక్చువల్లీ ఆ సెబాస్టియన్ థింగ్ నేను మాట్లాడదాం అనుకున్నాను. మైక్ కొంచెం పైకి పెట్టుకోండి. జనరల్గా నేను మీ సినిమాలన్నీ Day 1 చూశాను నేను. మీకు గోయింగ్ బ్యాక్ ఇన్ ద డేస్ 2019లో రాజావారు రాణి గారు ఫస్ట్ డే చూసి సెకండ్ డే చూసి ఇక ఆ లవ్ ఆగాక
ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాను మీకు. ఓకే అన్న. 1 year తర్వాత నాకు రిప్లై వచ్చింది, ఓకే సమ్హౌ ఇట్ హ్యాప్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే సెబాస్టియన్ వచ్చినప్పుడు కూడా వెళ్ళి చూసాను. సో నాకు అనిపించింది ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్లాట్, వాట్ ఎవర్ ద కోర్ అనేది ఏదైతే ఉందో అదే ఒక తమిళ్ నుంచో మలయాళం నుంచో లేకపోతే సమ్ అదర్ రూటెడ్ ఇండస్ట్రీ నుంచి కైండ్ ఆఫ్ థింగ్ వచ్చి ఉంటే ఇంకా చాలా బెటర్గా ఆడేది అనిపించింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సినిమా ఎడిటేబుల్ లోనే ఎక్కడో అర్థమై ఉంటుంది కదా బిఫోర్ రిలీజ్ మీకు, ఇది ఎక్కడో పోయింది లేదు కాకపోతే దీన్ని చాలా బెటర్గా చేసి ఉండొచ్చు అని ఎలా తీసుకున్నారు ఆ ఫెయిల్యూర్ని? అట్లా అంటే ఫెయిల్యూర్ని అయితే యాక్సెప్టెడ్ బ్రో, దెర్ ఇస్ సమ్ ఓకే. ఓ సినిమా వర్కౌట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో తప్పు అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎక్కడో మేము ఏదైతే కోర్ పాయింట్ తీసుకున్నామో దాన్ని లైటర్ వే చేసాం. ఏదైతే సిచ్యువేషన్ అంతా చెప్పిన తర్వాత ఇంటర్వెల్ అంత బాగా వర్కౌట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో క్యారెక్టర్స్ ఎందుకు ఇది బిహేవ్ చేస్తుంది అన్నది ఆ సిచ్యువేషన్ ఎక్కడో లైటర్ వే అయింది. నేను దానికి బాధపడలేదు. కానీ వెన్ ఆ ఫోర్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి నేను అన్ని జోనర్స్ ట్రై చేశాను. సమ్మతమే. రాజావర్ రాణి గారు ఇస్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ వెరీ ఇన్నోసెంట్ గై. ఎస్ఆర్ కళ్యాణ్ ఇస్ కమర్షియల్ తింటున్న ఒక వైబింగ్. సెబాస్టియన్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ థింగ్. అగైన్ సమ్మతమే ఇస్ ఎ అర్బన్ కైండ్ ఆఫ్ ఎ వెరీ ఉండే డ్రామా. నేను బిగినింగ్ లో అన్ని కొత్త రోల్స్ ట్రై చేసేసాను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. కానీ నాకు వచ్చింది ఏంటి అంటే ఎందుకు అవే చేస్తున్నావు, ఏదైనా కొత్తగా ట్రై చేయి అనేది వచ్చింది. బికాస్ ఆఫ్ వన్ కమర్షియల్ సినిమా తీసాను, ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఎవ్రీవన్ ఫర్గెట్ అబౌట్ వాట్ ఈస్ డన్ బిఫోర్. యాక్చువల్లీ నాకు ఐ ఫెల్ట్ దట్ బ్యాడ్. మీరు అన్నది నాకు అర్థమైంది, నిజంగా తమిళ్లో వచ్చింటే ఈ రోల్ ఇది అని. కానీ బట్ యా, ఐ రెస్పెక్ట్ అవర్ ఆడియన్స్. మేబీ మన వాళ్ళకి అది నచ్చలేదు. ఐ రెస్పెక్ట్ దట్. సెబాస్టియన్ నేను అందుకే ఫ్రమ్ ద డే ఈవెన్ నేను ప్రొడక్షన్ ఉన్నా కానీ నేను కొన్ని కారణాల వల్ల యాక్చువల్గా రీషూట్ పెట్టింటే సినిమా అయ్యేది. అన్నకు అలా అవ్వడం వల్ల చేయలేకపోయాను. ఫ్రమ్ ద సెకండ్ డే నేను ఎప్పుడు సెబాస్టియన్ ప్రమోట్ చేయలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ మన సినిమా ఏదైనా జనాలు ఒక 50 to 70% ఆఫ్ ద పీపుల్ బాగాలేదు అని రిజెక్ట్ చేస్తే ఓకే, లెట్స్ కన్సిడర్ యాజ్ ఎ ఫెయిల్యూర్. ఊరికే రుద్దొద్దు. ఇంకా నా పర్సనల్ థింగ్ అది. ఒక 50%కి నచ్చితే ఐ విల్ గో, బికాజ్ ఐ విల్ టార్గెట్ దట్ 50 ఆడియన్స్. లేదంటే కొంతమందికి నచ్చింది కదా సినిమా, వాళ్ళ కోసం ప్రమోట్ చేద్దాం అనేది ఉంటుంది. 50 మంది ఇంకా అటువంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీలో నాకు చాలా మంది డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ నన్ను కలిసినప్పుడు వాళ్ళు ఎక్కువ మాట్లాడేది నన్ను సెబాస్టియన్ గురించి. అందరికీ సెబాస్టియన్ చాలా ఇష్టం అని చెప్పారు. మేబీ థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ ఎస్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఆయన అన్న ఒక దాంట్లో ఆయన ఒక మాట అన్నారు, అదేంటంటే నేను కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువ వింటుంటా. అదేంటంటే అరే ఇదే సినిమా కానీ మలయాళంలో వచ్చుంటే మీరు చూసుండేవాళ్ళు, ఇదే సినిమా కానీ తమిళ్లో వచ్చుంటే మీరు వెళ్ళి చూసుండేవాళ్ళు. దానికి మీనింగ్, దానికి వాల్యూ ఉందా? అది వ్యాలిడ్ థింగేనా? అది ఎందుకు ఉంటుంది అంటే రామేంద్ర బ్రో, ఇప్పుడు మీరు ఉన్నారు, యు ఆర్ ఏ వెరీ నోన్ అండ్ ఏదైనా ఒక సినిమా గురించి కానీ ఏదైనా క్రిటిక్ కానీ ఒక అదర్ లాంగ్వేజ్ సినిమా వచ్చినా కానీ యాజ్ అ రెస్పెక్ట్ఫుల్గా చాలా బాగుందని మీరు చెప్తూ ఉంటారు. లైక్ యూ కన్సిడర్ మా లాంటి యంగ్ జనరేషన్ హీరోస్ కూడా మీరు చేస్తే బాగుంటుంది కదా అని చెప్తూ ఉంటారు. మీరు అంటే వెరీ జెన్యున్ వే. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వెన్ వీ డూ దట్, మనం చేస్తాం కదా, మనం చేసినప్పుడు దానికి అప్రిషియేషన్ దక్కలేదు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ యాజ్ ఊరికే నా సినిమాలే చెప్తున్నాను నేనేమనుకోదు, ఎందుకంటే అదర్ ఫిల్మ్స్ మాట్లాడితే ఎలా వెళ్తుందో నాకు తెలియదు కాబట్టి నా సినిమాలు. ఇప్పుడు రాజావర్ రాణి గారు మీరు అందరూ అప్రిషియేట్ చేశారు, ఐ నో దట్ ఎవ్రీ వన్ రాజు. బట్ రాజావర్ రాణి గారు అనే సినిమా వీ ఆల్ నో దట్ ఇన్ థియేటర్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఇప్పుడు నేను నా ఫస్ట్ ఆ టైంలోనే నాకున్న మైండ్ సెట్కే నేను అలాంటి సినిమాలు చేశాను. ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓకే బాక్స్ ఆఫీస్లో గట్టిగా చేసింది. స్టిల్ రాజావర్ రాణి గారికి లిటరలీ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రాజావర్ రాణి గారు లాంటి సినిమా తీయన్న, ఎస్ఆర్కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎస్ఆర్ లాంటి సినిమా తీయను, అవన్నీ ప్రయత్నిస్తాం కదా. అప్పుడు ఎప్పుడైతే మనకు అది రాదో, ఇది రాజావర్ రాణి గారు అప్పుడు థియేటర్లో ఉన్నప్పుడు రాదో, మనకి ఏమనిపిస్తుంది అంటే అవునా ఓకే ఇంకేమైనా చేద్దామా ప్రయత్నిద్దాం అని చేస్తాం. మీరు ఇప్పుడు అన్నారు కదా ఓడ్ మలయాళం సినిమాలు అలా ఇక్కడ చేస్తే రావదని, స్టిల్ దేర్ ఆర్ తెలుగు ఫిలిమ్స్ లో కూడా చాలా ఉన్నాయి బ్రో. అది వర్క్ అయింది కదా, ఇస్ అన్ కమర్షియల్ ప్రాజెక్ట్. బట్ ఇట్ స్టిల్ ట్రైయింగ్ టు డు న్యూ థింగ్స్ కదా. అదే బ్రో, కంటెంట్ చాలా కొత్తది. బట్ దేర్ ఆర్ సమ్ థియేటర్కి సంబంధించిన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, హైస్ అండ్ లోస్ ఉన్నాయి. నేను అన్నది కొంచెం వెరీ క్రియేటివ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్స్ ఉంటాయి. మన తెలుగులో నాకు తెలిసి చాలా మంది చేశారు, వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగ్. మహేష్ బాబు గారికి చెప్తూ ఉంటారు కదా, లైక్ ఆయన స్పైడర్ దాకా హీ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్, అవి వర్క్ అవ్వనప్పుడు హీ గాట్ ఇన్ టు కమర్షియల్ రూట్ అండ్ అవి హిట్ అవుతూ ఉన్నాయని. అదే బ్రో, నేను ఆడియన్స్ అయితే నాకున్న పరిధిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఈ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కొంతమంది, ఈ ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కొంతమంది. అంటే ఎక్స్ప్రెస్ ఇన్ ద సెన్స్ అంటే ట్విట్టర్లో పెట్టడమో యూట్యూబ్లో పెట్టడమో వాళ్ళ ఒపీనియన్ పెట్టేవాళ్ళు లెట్స్ కన్సిడర్ యాజ్ 20%. వాళ్ళకి సినిమా నాలెడ్జ్ అన్నది కొంచెం ఎక్కువ అయిండొచ్చు బికాస్ ఆఫ్
వాచింగ్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ అది, దేర్ ఆర్ స్టిల్ 60% ఆఫ్ ద పీపుల్ హూ వాచ్ ఓన్లీ తెలుగు సినిమా. రైట్. ఊర్లలో ఉండేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే టీవీలో చూడొచ్చు, వాళ్ళందరూ స్టిల్ దే లవ్ ఎంటర్టైనర్స్. ఒక్క డౌట్ కిరణ్ గారు ఇక్కడ, ఇప్పుడు మనం ఇంటర్నెట్ అనేది ఒకటి వచ్చేసింది, ఫోన్ లోకి జియో ఫోన్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఊర్లలో కూడా టు అన్ ఎక్స్టెంట్ లైక్ ఇప్పుడు డబ్బింగ్ వచ్చే ఇప్పుడు మనీ హైస్ట్ లాంటిదో లేకపోతే పాపులర్ ఇవన్నీ అంటే ఓకే మరి పల్లెటూరుల దాకా వెళ్ళిపోయాయని నేను చెప్పను, కానీ చాలా వరకు వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. యా స్టిల్ దే మైట్ బి లైకింగ్ ఎంటర్టైన్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ బ్రో, టు బి నాకు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా చూసేవాళ్ళన్నా కరెక్ట్ మీ, టు మై నాలెడ్జ్. మీరు ఎప్పుడైనా సంక్రాంతి పండగకి ఒక డ్రామా ఫిలిం ఆర్ సమ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం గట్టిగా వర్క్ అంటే సినిమా ఒకటి చెప్పండి సంక్రాంతి పండగకి. సంక్రాంతి అంటే ఎంటర్టైనర్. బికాజ్ ఎందుకు, సంక్రాంతి పండగకి ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్తారు. దాని మీనింగ్ ఏంటి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లవ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. యా యా యా. అలాంటి సినిమా నార్మల్ టైంలో రిలీజ్ అయితే వాళ్ళు క్రింజ్ అనొచ్చు, కొత్తగా సినిమా తీరా అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు. ఎవరది అనే ఆడియన్ ఎవరు, దిస్ 20% ఆఫ్ ద పీపుల్ హూ వాచ్ ఎవ్రీ ఫిలిం అండ్ దే టాక్ అబౌట్ దట్ ఫిలిం. రిమైనింగ్ పీపుల్ థియేటర్కి రాట్లే ఆ టైంలో. కానీ పండగ టైంకి నువ్వు ఎప్పుడైనా చూడండి బ్రో, మీరు ఒక మంచి డ్రామా వస్తుంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా వస్తుంటే దే ఆర్ లవ్వింగ్ ఇట్. అబ్సల్యూట్లీ. దట్ ఈస్ మై లాజిక్, నేను అబ్జర్వ్ చేసిన లాజిక్ అదే. సో ఇక్కడ మనము ఒక సినిమా ఏదైనా ఇక్కడ కొంతమంది రొటీన్ ఉందిరా ఈ సినిమా అనే సినిమా మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ లవ్ దట్. కానీ అది రైట్ టైంలో రిలీజ్ అయితే అది క్లిక్ అవుద్ది. తెచ్చేసి అది రైట్ టైంలో చేస్తే క్లిక్ అవుద్ది. మేబీ వెన్ ఫెస్టివల్ సీజన్ అది కానప్పుడు ఇట్ మైట్ డ్రాప్, బికాజ్ యూనో ఆ ఆడియన్స్ ఎంతవరకు వస్తారో గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను చెప్తాను బ్రో, దివాళీ పండుగ ఉంది, పండగకి అందరూ ఫ్యామిలీస్ అందరూ కలిసి వస్తారు. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అందరూ కూర్చొని చూసే ఒక ఎంటర్టైన్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు నువ్వే జోకులు వేరే ఉంటాయి కదా. అది నా ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నా అబ్జర్వేషన్ అదే బ్రో. నేను కూడా ఇప్పుడు చాలా సార్లు ఆలోచించా, మరి పండగకి ఎందుకురా ఈ పాయింట్ అవుట్ పెద్దగా ఫ్లాస్ ఉన్నా కూడా ఎందుకు వెళ్తా అంటే వాళ్ళు ఎంజాయ్. ఇప్పుడు నేను టీవీలో నా సినిమా ఉంది, ఇప్పుడు లెట్స్ కన్సిడర్ నా సినిమా ఒకటి పేరు ఎందుకన్నా ఒకటి, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. నేను ఎప్పుడన్నా గ్రౌండ్ లెవెల్కి తిరుపతి భీమవరం ఎప్పుడన్నా తిరిగినప్పుడు అక్కడ కలవడానికి వస్తుంటారు కదా, ఫోటోలు దిగడానికి వాళ్ళు వచ్చి అన్న నీ సినిమా ఇది బళ్ళు ఉంటుందన్న దాంట్లో పాట, ఆ సినిమా ఎవడో చూడలేదు కదరా, అసలు రెండో షోకి అది చేశారు కదరా, ఏముంది ఆ సినిమాలో మన ఫీలింగ్. పర్లేదు చెప్పేసండి చెప్తున్నా ఎనీథింగ్ ఎందుకు లేదు, అక్కడ కట్ చేస్తే వాళ్ళు అది ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సినిమాలో పాటకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ సినిమా మొత్తం చూసి అన్న బల్లే ఉందన్న ఏమి ఇచ్చావు అన్న అమ్మాయితో కట్టింగ్ అంటున్నాడు, ఆ కట్టింగ్ కరే నన్ను కట్ చేశారని నా ఫీలింగ్. మీటర్ సినిమా వాట్ ఎవర్, మీకు అర్థమైందా? అర్థమైంది. సో నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, ఒక సినిమా అన్నది ఒక పర్టికులర్ టైంలో రిలీజ్ అయితే అలాంటి ఆడియన్స్ వచ్చే కైండ్ ఆఫ్ వైబ్లో ఆ సినిమా రిలీజ్ అయితే పక్కా వర్కౌట్ అవుద్ది. రైట్. ఆ ఆడియన్స్ లేరు అని అనుకోవడం అయితే తప్పు. ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు థియేటర్కి వస్తారనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేం. దీనికి ఏమి వేసుకోరు కానీ నేనేమే ఫ్యాక్ట్స్ అన్ని ఫ్యాక్ట్సేగా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు రాజావారి రాణి గారు రిలీజ్ అయినప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ టైం 70mm స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్నారు కదా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి ఫస్ట్ టైం అట్లా హీరోగా డెబ్యూ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది బ్రో? ఇంకా ద బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అంటారు కదా బ్రో. అదే ఇక్కడే ఫస్ట్ నేను హైదరాబాద్లో దిగినప్పుడు జాబ్ మానేసిన తర్వాత ఇక్కడే ఉన్నా మాదాపూర్, ఇక్కడ మన పక్కన ఇక్కడే ఒక రూమ్ ఫ్లాట్ ఉంటుంది మా ఫ్రెండ్స్ అది, దాంట్లో రెంట్కి జాయిన్ అయ్యాను అనమాట. 4 షేరింగ్, 3,000 కట్టి ఇక్కడ చేసి ఇక్కడ 100 feet రోడ్లో ఇడ్లీలు బజ్జీలు అది తిరుగుకుంటూ కోరిక ఒకటే, జాబ్ మానేసి వచ్చాం ఒక్కసారన్నా సినిమాలో కనిపిస్తామా, ఫ్రెండ్స్ అందరూ ఏ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాం, ఏ సినిమాలో ఫ్రెండ్ రోల్ ఇస్తున్నాం. నాకు తెలిసిన పరిచయంలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, దీంట్లో క్యారెక్టర్ చేస్తావా అని ఇలాంటివన్నీ చెప్తుంటే మైండ్ ఎందుకో ఫిక్స్ అయిపోయింది, లేదు మనం కనిపిస్తే హీరోగా కనిపిద్దాం, లేకపోతే పర్లేదు టైం వెయిట్ చేద్దాం అని. చాలా టెన్షన్స్ చాలా ప్రెజర్స్ ఉంటాయి కదా బ్రో డబ్బులు లేనప్పుడు, బట్ ఏ రోజు భయపడలేదు. వెన్ దట్ రాజావారి రాణి గారు హ్యాపెండ్ November 29th, ఆ సినిమాకి ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకొని డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ పాటలన్నీ పడి వెన్ అది రిలీజ్ అయినప్పుడు ఇట్స్ సంథింగ్ ఒక ఫుల్ఫిల్మెంట్. ఎక్కడ చూసుకున్నారు ఫస్ట్ స్క్రీన్? దేవి. నైస్. యా, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను సినిమా బాగుందా బాగా చూడలే ఆ రోజు, నా సినిమా రిలీజ్ అయింది, ఐ ఫెల్ట్ హ్యాపీ. నా పోస్టర్ పడింది, పెద్ద స్క్రీన్లో నా ఫేస్ చూసుకున్నాను, దట్ వాజ్ వెరీ హై మూమెంట్. ఇప్పుడు యాజ్ ఏ తెలుగు సినిమా లవర్ లాగా మీకు మన మూవీస్ అనే గ్లోబల్ రీచ్ అవుతున్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న SSMB 29 కానీ అల్లు అర్జున్ మూవీ కానీ
వాటిని చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక తెలుగు సినిమా ఫ్యాన్ గా తెలుగు సినిమా చాలా ప్రౌడ్గా ఉంటుంది బ్రో. Okay. ఎప్పుడైనా మన సినిమాలు మేము ఎప్పుడైనా షూటింగ్కి బాంబేకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఇదిగో మీకు తెలుసా ఈ హీరో ఇప్పుడు పుష్ప, నేను వెళ్ళినప్పుడు పుష్ప గురించి మాట్లాడేవాళ్ళు, అరే అర్జున్ అన్న గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరినీ మనం చిన్నప్పటి నుంచి చూసి హీరోలు అందరూ కదా, ఇప్పుడు ప్రభాస్ అన్న గురించి ఎవరన్నా మాట్లాడే మా ప్రభాస్ అన్నరా మా అర్జున్ అన్నరా తెలియకుండా నా ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ కేరామ్. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేరామ్ సినిమాకి వెరీ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న, ఇప్పుడు మీరు మీ దగ్గరకు ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీరు ఆ స్క్రిప్ట్లో చూసే మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి? డిపెండ్స్ బ్రో. ఇప్పుడు కేరామ్కి అయితే నేను నవ్వాను గట్టిగా, ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఎక్కడో కామెడీ చాలా, తన మేమర్ అనమాట డైరెక్టర్, కేరామ్ డైరెక్టర్. ఆయన మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. అసలు తను వేసే పంచులు కానీ జోకులు కానీ ఇప్పుడు రియలిస్టిక్గా ఏమున్నాయి, బయట ఏం మాట్లాడుతున్నారు అనే దానికి వచ్చింది. రాగానే ఫస్ట్ హాఫ్లో నా మీద 4 జోకులు వేసాడు, బయట మీమ్స్ నా మీద ఏవైతే వేసారు 2-3. నా ఇంట్రడక్షన్ కార్డు ఒకటి ఉంటుంది సినిమాలో. ఇప్పుడు మామూలుగా కిరణ్ బోరం వేస్తారు కదా, నేను నాకు చూస్తే పోయిన సినిమాలో వేయలేదు. వద్దు నార్మల్గా వేసిన పేరు వద్దు, సోది ఏదో వేసి మళ్ళీ దానికి ఎందుకు వద్దు, మనం టైటిల్ టైటిల్ అంటే రోరింగ్ స్టార్ అట్లా అలాంటి టైటిల్. ఇంట్రో అప్పుడు టైటిల్ నా పేరు కిరణ్ బోరం వేస్తారు కదా, దాన్ని ఒకలా చేశాడనమాట. నా మీద ఇంతకుముందు ఒకటి వచ్చింది చిన్న, దాని మీద ఫ్యూ పీపుల్ కొద్దిగా వాడారు, దాన్ని ఇప్పుడు చేశారనమాట. ఇంకెందుకులే చెప్పేస్తే, ఇప్పుడు డాడ్స్ గిఫ్ట్ ఉంది, నా మీద ఇంతకుముందు వాడారు డాడ్స్ గిఫ్ట్ అని. డాడ్స్ గిఫ్ట్ అంటే అబ్బా వరం. సో ఈ సినిమాలో ఇంట్రడక్షన్ నా టైటిల్ అలా పడుతుంది అనమాట. ఫస్ట్ చెప్పగానే నేను కాసేపు నవ్వుకున్నా, ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే ఎల్లగా ఫ్లోలో నా మీద 10 జోకులు చెప్పాడు, నేను నవ్వుకున్నా నా మీద చెప్పేటి, ఇదేదో నిజంగా పల్స్ పట్టుకొని వచ్చాడు ఇదని. సో ఐ ఫెల్ట్ ఓకే, నేను ఇంకా మీకు దగ్గర అవ్వడానికి ఇంకా కొంచెం రిలేటబుల్ స్టఫ్ ఇది, ఈ ఎంటర్టైన్మెంట్ ఉంది, నేను పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటా, ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ పర్టికులర్ సినిమాకి యాక్సెప్టెడ్ ఇట్. ఎవరో నా మీద మేమెవరో వేసేటప్పుడు డైరెక్ట్గా కిరణ్ అబ్బవరం అని పెడితే ఏమన్నా అంటారేమో అని చెప్పి బ్రో డాడ్స్ గిఫ్ట్ అని పెట్టాడు. అదే డాడ్స్ గిఫ్ట్ అని నాకే కాసేపు అర్థం. సో కైండ్ ఆఫ్ సమ్ అంటే డిపెండ్స్ ఆ టైంలో మనల్ని ఎలా ఎగ్జైట్ చేస్తున్నారు అని. కాయ్ ఈజ్ కంప్లీట్లీ కంటెంట్. క్లైమాక్స్ అని నాకు ఫ్యూజ్ అవుట్. డైరెక్టర్ నాకు కథ చెప్తున్నప్పుడు క్లైమాక్స్ అని అమ్మని అమ్మ ఇదేంద్రా క్లైమాక్స్ అనుకున్నా. ఐ డిడ్ ఇట్. అలా కార్టు వస్తుందా? అది ఇంకా స్టిల్ ఇంకా అది చాలా కష్టమైన థింగ్, అది చూడాలి ఇంకా. యా బ్రో, ఇంకొకటి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదా, సో ఇప్పుడు కొత్తగా ఫిలిం ఇండస్ట్రీలోకి చేరాలనుకున్న వాళ్ళకి, ఆస్పిరెంట్ ఫిలిం మేకర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? బీ స్ట్రాంగ్. మీరు నిజంగా ఏది అవ్వాలనుకున్నా సరే అది అవుతారు, కానీ మధ్యలో ఎవరో అవ్వరనో లేకపోతే మీకు అనిపించినా సరే నెగిటివిటీని తీసేసి ఏది అవ్వాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే ఆలోచించి ఏది చేస్తే అవుతారనే పని చేస్తే ఖచ్చితంగా అవుతారు. ఇంకోటి ఇచ్చిన సజెషన్లు అయితే తీసుకోవద్దని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి ఎవరిని సపోర్ట్ అడగద్దని, ఎవడో చేస్తాడని వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని. ఇది ఎవడేం చేయడు. యా బ్రో, విత్ ఇన్ ఒక 2-3 years నేను కూడా మీ ప్రొడక్షన్ హౌస్లో ఒక చిన్న డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతానేమో అని ఒక చిన్న హోప్ ఎందుకు బ్రో, ఏముంది మంచి కథ ఉంటే అయిపోతుంది దాంట్లో. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ ఆల్ మ్యూచువల్ థింగ్ బ్రో, మ్యూచువల్. 1 second నేను ఒకటి అడిగేస్తా. సో బేసికలీ మన ప్రదీప్ రంగనాథన్తో మాట్లాడుతుండే అనమాట. ఆయన ఒక విషయం చెప్పారు వీటిలో ఏంటంటే, ఆయన లవ్ టుడే హీరోగా చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది హీరోయిన్స్కి కథ చెప్తే నువ్వు హీరో అయితే నేను చేయను అని చెప్పి చాలా హీరోయిన్స్ చెప్పారంట. సినిమా రిలీజ్ అయ్యాక ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ అని మెసేజ్ పెట్టారంట. సో హీ ఫెల్ట్ లైక్ గెలిచినాం రా మనము అని చెప్పి. ఎవరైతే మనల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళ దగ్గరే మనం కొట్టి చూపించాము అని చెప్పి. మీకు కూడా అట్లాంటివి ఏవో ఉంటాయి కదా, అట్లా పేర్లు చెప్పకుండా ఏమన్నా ఒక 2 ఇన్సిడెంట్లు చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసి వచ్చారు కదా, అండ్ సక్సెస్ వచ్చాక మనుషులు మనల్ని చూసే విధానం మారిపోద్ది. సో రాజావారి రాణి గారు సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత అది మంచి పేరు వచ్చింది, ఈ అబ్బాయి కూడా బాగా చేశాడు అన్నాడు. నన్ను ఇక్కడ కృష్ణానగర్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే, ప్రొడక్షన్ ఆఫీస్, అది అక్కడికి రమ్మన్నారు. అతను వెళ్ళాను. పెద్ద ప్రొడక్షన్ హౌసా? పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాదు, లైక్ బడ్డీ. అప్పుడే వాళ్ళు పిలిచి ఇలా ఒక కథ అనుకుంటున్నాము చేద్దాం అది ఇది అని అంటే, ఏ కథ అని, మలయాళం రీమేక్ సినిమా, అది రీమేక్ చేస్తున్నాము, రాజావారి రాణి గారు ఎలా అయితే ఉన్నాను అలాగే ఉండాలి, వెరీ ఇన్నోసెంట్ అది ఇది అంటే, నేను లేదండి ఇప్పుడు అలాంటిది నేను అనుకోవట్లేదు, ఫస్ట్ సినిమా కింద నేను అలా లాంచ్ అవుదాం అనుకుంటున్నాను, నా సెకండ్ సినిమాకి నేను ఇంకొంచెం ఏదైనా చిన్న కమర్షియల్ ఫార్మాట్లో వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటి హీరో అయిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అయ్యాను కదండి హీరో ఆల్రెడీ రాజావారి రాణి గారితో అన్నా. ఈ వాజ్ లైక్ అలా కాదు ఏదో పెద్ద హీరో అయిపోదాం అని చూపించుకుందాం అని అంటే, యా అండి ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్ హీరో అని చెప్పి.
అతను ఒక నలుగురు ఆఫీస్ బాయ్ అండ్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా, అందరూ గట్టిగా నవ్వారు. దే లాఫ్డ్. నేను ఓకే వాళ్ళు ఏదో నవ్వారు. ఎవరైతే ప్రొడ్యూసర్ అనే అతను ఉన్నావు కదా, తను ఏదో బిగ్ షాట్ ఉన్నట్టే ఉన్నాడు, బాగా డబ్బులు ఉన్న ఒక వ్యక్తి. ఐ వాజ్ లైక్ ఏం మాట్లాడలేదు. తను ఇదిగో సినిమా 1 వీక్లో స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు హీరోగా చేస్తే ఇదిగో చెక్ తీసుకో అన్నాడు. నాకు వద్దండి, చెక్ ఏం వద్దండి, నేను మళ్ళీ ఇలాంటి సినిమా అయితే తీను, ఐ వాంటెడ్ డూ సంథింగ్ కమర్షియల్ ఆస్పెక్ట్. అంటే నాకు అర్థమైపోతుంది నీ సినిమా ఇంకో సినిమా నువ్వు చేయలేవు, అది రిలీజ్ అవ్వదు, అది అయ్యే పని కాదు, కానీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఐ వాజ్ లైక్ ఏంట్రా ఈయన ఇలా అన్నాడేంటి, ఆల్రెడీ ఓ సినిమా కింద మీద పడి తిప్పలు పడి ఓ సినిమా వేసాం కదా, ఈయన ఇలా అన్నాడేంటి అని నా మైండ్లో అది రన్ అవుతూ ఉండే. అంటే ఏంటి ఇప్పుడు కమర్షియల్ థింగ్ అది ఇదని. నాకు 2-3 డైరెక్టర్లు నాకు అప్రోచ్ అయ్యే వాళ్ళు అన్నీ మళ్ళీ ఇలాంటి సాఫ్ట్ కథలు చెప్తున్నారు. వెరీ అబ్బాయి అంటాడు, చిన్నగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం అని ఉంటుంది, వాళ్ళిద్దరు లవ్, ఏదో ప్రాబ్లం వస్తుంది, బ్రేకప్ అవుతారు, ఇది జరుగుతుంటే ఇది కాదురా నేను ఏదో అవుదాం అనుకుంటున్నాను కదా, ఇది కాదని. దెన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరు మనకు చెప్పట్లేదు కదా, మనల్ని మనం ఒకసారి ఇలా పరిచయం చేస్తే దెన్ వస్తాయేమో కథలని ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను రాసుకున్నాను. దెన్ ఆ ప్రొడ్యూసరు తను దెన్ హీ అప్రిషియేటెడ్. ఎక్కడో ఆఫ్టర్ 4 ఫిలిమ్స్ అనుకుంటా, నా సమ్మతమే సినిమా తర్వాత ఎప్పుడో తను ఎదురు పడితే అది చెప్పాడు తను, మొండోడివి నువ్వు అని. అంతే, దట్స్ ఇట్. అంతకుమించి ఏం ఎక్కువ మాట్లాడుకోవాలి, నువ్వు మొండోడివి అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వచ్చి. ఆ మలయాళం సినిమా వచ్చిందా ఆ రీమేక్? రాలేదనుకుంటా. ఓకే. చాలా మంది మలయాళం సినిమాలు రీమేక్ రైట్స్ అయితే చాలా ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటాయి, అవి ఓన్లీ కొన్నే బయటకు వస్తాయి. హానా ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని లైవ్ లో చూస్తున్నా. తమ్ముడు గుర్తుంటాలేదు ఎప్పటికీ. అదేంటంటే మీరు ఫిల్మోగ్రఫీ చూసుకుంటే క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉన్నా లుక్ మాత్రం సిమిలర్ గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి ఎలా గుర్తొస్తుంది, ఎన్టీఆర్ అంటే చారి అనే రోల్, అలా కిరణ్ అబ్బవరం అంటే స్పెసిఫిక్ ఒక రోల్ గుర్తు రావట్లా, అంటే సేమ్ లుక్ ఉండడం వల్ల. సో మీరు నెక్స్ట్ మూవీస్ నుంచి లుక్ ఏమైనా చేంజ్ చేస్తారా, ఎలా ఉంటుంది? అంటే లుక్ అంటే తమ్ముడు ఊరికే మన ఇద్దరి మధ్య డిస్కస్ చేద్దాం, ఎలా కోరుకున్నా తెలుస్తుంది నాకు అని అంతే. బట్ రాజావారి రాణి గారు ఈజ్ ఎ డిఫరెంట్ లుక్. ఇది ఒక ఇన్నోసెంట్గా దాంట్లో 3 షేడ్స్ ఉంటాయి. సెకండ్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం కొంచెం లుక్ కూడా కొంచెం చేంజ్ అయిందని నా ఫీలింగ్. ఈ గడ్డం పాటు కావచ్చు, లేకపోతే ఏదో మరీ కంప్లీట్ అవే అని కాను, కానీ ఆ బాయ్ నెక్స్ట్ డోర్లో ఉండడానికి. సెబాస్టియన్ వేరే లుక్, గడ్డం మొత్తం పెరిగిపోయింటది, ఎందుకంటే అవి చాలా ఒకే టైంలో చాలా సినిమా చేశారు కదా. యా అవును. సో ఏమైందంటే నేను మధ్యలో ఈ 3 సినిమాలు అవన్నీ పక్కన పెడితే తర్వాత వితిన్ 1 ఇయర్లో నేను 4 ఫిలిమ్స్ షూట్ చేశాను. అప్పుడు నేను హెయిర్ కట్ చేయలేను, లైక్ ఈ ట్రిమ్మింగ్ పార్ట్ ఎక్కువ చేయలేను, ఉన్న దాంట్లో ఏదో స్టైలైజేషన్ చిన్న చేయాలి, కాస్ట్యూమ్స్లో మాత్రం చూపించాలి. అప్పుడు అది చిన్న ఎఫెక్ట్ కొట్టింది అది. దెన్ కా ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్. ఎందుకంటే టైం దొరికింది, గ్యాప్ దొరికింది. సమ్టైమ్స్ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్, అది మీకు నిజంగానే టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళు కదా, అవసరం లేదు, మేము కేర్ తీసుకోవాల్సిన థింగ్. కానీ సమ్టైమ్స్ ఇక్కడ మాకు ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే డేట్స్ ఇష్యూస్ అది ఇది రావడం వల్ల కొన్నిసార్లు ఆ లుక్స్ ఉంటుంది. బట్ యా, ఐ కన్సిడర్ యువర్ థింగ్ అండ్ ఐ టేక్ కేర్. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్. కాకి మళ్ళీ దీనికి కే ర్యాంప్కి అసలు ఉండదు. మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ ఇట్ విల్ బి అగైన్ డిఫరెంట్ లుక్. మళ్ళీ మీది కమర్షియల్ ఫిలిం హీరో అవ్వాలనుకుంటున్నారు కదా, మీరు చూసేటప్పటికి కమర్షియల్ ఫిలిమ్స్ ఒకలా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఎవాల్వ్ అయింది అనుకుంటున్నారు కమర్షియల్ సినిమా? గుడ్ క్వశ్చన్. కమర్షియల్ సినిమా అన్నది అల్లు అర్జున్ అని ఒక దానికి చెప్పారు. నేను ఏం ఆన్సర్ చెప్పినా మళ్ళీ ఆయన చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఆయనే చెప్పాడని చెప్పడం ఈజీ. అల్లు అర్జున్ అన్న ఒకసారి ఎనీ హాలీవుడ్ ఫిలిం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, తెలుగు సినిమాకి ఉన్న మన సినిమాలకి తెలుగు ఆర్ సౌత్ ఫిలిం సైడ్ ఉన్న గొప్పతనం ఏంటంటే కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే ఏంటంటే అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే ఆల్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉన్న అందరినీ మల్టీ జోనర్ ఫిలిం ఉంది. అది చాలా థింగ్. మేబీ ఇయర్ బై ఇయర్, జనరేషన్ బై జనరేషన్, అది టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఏదైనా లైక్ ఇప్పుడు కామెడీ ఉంది, ముందులా వర్కౌట్ అవ్వవచ్చు, అది మారుతూ ఉంటుంది తప్ప ఐ ఫీల్ కమర్షియల్ సినిమా ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫిలిం. ఎందుకంటే నాకైతే ఇప్పుడు నేను కేజీఎఫ్ ఉంది, నేను కేజీఎఫ్ చూసి నేను పిచ్చోని అయిపోయి కొన్ని రోజులు, ఏంట్రా ఏం సినిమారా, ఏంట్రా ఏమి హైరా అది అని చెప్పి నాకు పర్సనల్లీ. సో అలా ఇంకొకసారి ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకింగ్. అప్పటి కేజీఎఫ్ అన్నది స్టైలైజేషన్ కానీ వెరీ న్యూ కైండ్ ఆఫ్ థింగ్. మళ్ళీ ఎవరో ఇంకొకసారి కొత్తగా వస్తారు, బట్ అలా ఫార్మాట్ చేంజ్ అవుతుంటుంది తప్ప అలా ఫార్మాట్ చేంజ్ అయ్యి క్లిక్ అయితే మాత్రం కమర్షియల్ సినిమా కొట్టినంత ఏది కొట్టదు. బ్రో అది నాకు ఒకటి బాగా గుర్తు, మీరు ఫెస్టివల్కో సంథింగ్ ఎప్పుడో ఒకే రోజు 3 పోస్టర్స్ రిలీజ్ చేసిన అనుకుంటా 3 మూవీస్ ఇవి, లేదంటే బ్యాక్ టు బ్యాక్ అనుకుంటా. సో
ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గిందా ఏమన్నా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమానే ఉంది అనౌన్స్మెంట్ లో, రెండు ఉన్నాయిగా. అలాగే స్పీడ్ ఏం తగ్గలేదు. బేసిక్గా లాస్ట్ 2 years అదే అప్పుడు అన్ని బ్యాక్ టు బ్యాక్ చేసిన తర్వాత నాకు కొంచెం రియలైజేషన్ అవసరమైంది. అంటే ఎక్కడ నేను మిస్ అవుతున్నాను, వాట్ ఎవర్, నేను కొంచెం టైం తీసుకుందాం, డే అండ్ నైట్. ఆల్మోస్ట్ ఆల్ 2022, 2023లో ఎవ్రీ మంత్కి 28 days ఐమ్ వర్కింగ్. అంటే 2 days ఏమో గ్యాప్ దొరికింది. అలా అయిపోయింది కంటిన్యూస్గా చేసి. దెన్ 1 year బ్రేక్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 6 months. అప్పుడు నాకు లాస్ట్ 2 yearsలో నాకు 2 సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అగైన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను కథల మీద అంతా వర్క్ చేసుకున్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు రిలీజ్ 3 films a year. 3 films అన్నప్పుడు పోస్టర్స్ అవి ఇవి పడతాయి. మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. అక్కడే మిస్ఫైర్ అయింది కొంచెం. నా 2023 బర్త్డేకి అనుకుంటా, బర్త్డే రోజు 5 posters వచ్చాయి ఓకే సార్. సో అక్కడ చాలా వేరేలా వెళ్ళింది అది. బట్ అలా కాకుండా ఈసారి ప్లాన్డ్గా కేర్ తీసుకోవడం అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. జస్ట్ ఇక్కడ ఒక చిన్న హ్యాంగ్ అవుట్ మూమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే కంప్లీట్ ఫిల్మ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి. ఇది మైక్ లో వర్డ్ ఉంచొచ్చో లేదు తెలియదు. తర్వాత పర్లా ఏం లేదు, ట్రైలర్ లో ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ లో మీరు ఒక వర్డ్ వాడారు, అవునవును, గుడిచిపోయాను రా అని చెప్పి. అవును. సో మీ లైఫ్ లో అలా దీనమ్మ అయిపోయింది గుడిచిపోయారా అన్న మూమెంట్ ఏమన్నా ఉందా కాలేజ్? బాగా ఇంపాక్ట్ చూపించింది, దాని తర్వాత ఏదో చేంజ్ అవ్వాలి, ఇలా అయితే కష్టం మనం అని చెప్పి ఫన్ వేలో ఏమన్నా ఉందా? యా, ఫన్ వేలో ఉంది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. అది నేను లవ్ చేశాను, ఈ అమ్మాయి చాలా బాగుంది కదరా నా పక్క ఫ్రెండ్కి చెప్తూ వచ్చా. ఒక 1 month తర్వాత వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు. అప్పుడు నా ఫీలింగ్ అది. ఈవినింగ్ ఇప్పుడే ట్రైలర్ చూసా, తమ్ముడు చాలా బాగుంది. థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ బేసికలీ నేను రాజావారి రానగారు మూవీకి అయితే చాలా పెద్ద ఫ్యాన్ అన్న. థియేటర్లో అయితే మిస్ అయ్యా. లాక్డౌన్ వచ్చేటప్పుడు ఇంకా అమెజాన్ ప్రైమ్లో చూసాం. లిటరల్లీ ఒక 3 months ఆ ట్రాన్స్ లో ఉండిపోయా. ఓ సూపర్. లిటరల్లీ మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి అందరికి ఇంకా అరే ఈ మూవీ చూడండి అని చెప్పేసి వాళ్ళని ఇంకా పుష్ చేసామని. పుష్ చేసే వాళ్ళు కూడా ఇంకా చూసి చాలా బాగుందరా, మంచి మూవీ సజెస్ట్ చేసామని చెప్పేవాళ్ళు. అండ్ మీకు మూవీ చూసాక ఇంకా డైలీ స్నానం చేసినప్పుడు కూడా లిటరల్ ఆ సాంగ్స్ పెట్టుకొని రాజావారు రాణి గారి టైటిల్ ట్రాక్ అండ్ సీత చూపే రామబాణం ఆ సాంగ్ ఇంకా లిటరలీ సాంగ్స్ పెట్టుకొని వినే వాళ్ళం. అండ్ మీకు ఫేస్బుక్ లో కూడా మెసేజ్ చేసా 3 times చూసాను అని చెప్పేసి మెసేజ్ చేసా. మీరు రిప్లై కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా చూడడం, ఇంకా మిమ్మల్ని మీట్ అవడం కూడా చాలా హ్యాపీగా ఉందన్న. నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో ఇలా వినడం. వెరీ వెరీ గుడ్ థింగ్. 3 months ట్రాన్స్ లో ఉండేలా చేసామంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు అండ్ మీరు ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ మూవీ మళ్ళీ రాజావారు రాణి గారు ఆ టైప్ ఆఫ్ ఫీల్ గుడ్ మూవీ మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చెన్నై లవ్ స్టోరీ చూడండి, ఇంటూ 2 ఉంటుంది, ఇంటూ 3 ఉంటుంది. యా ఓకే. చెన్నై లవ్ స్టోరీ యు లవ్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ ఇంటెన్స్ వన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటెన్స్ వన్. రాజావారు రాణి గారు ఎవరైతే గట్టిగా నచ్చిన చెన్నై లవ్ స్టోరీ దే లవ్ ఇట్. యా, ఆ టైప్ ఆఫ్ లవ్ జానర్ రామ్ కామ్ లో మీరు ఎక్కువగా మూవీస్ చేయాలని చెప్పేసి అనుకుంటాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చేస్తున్నాను. రాజావారు రాణి గారు అలాంటి కైండ్ ఆఫ్ అలాంటిదని నేను చెప్పను, కానీ ఆ సినిమా బాగా నచ్చి చాలా కల్ట్గా ఉన్న వాళ్ళందరికీ దిస్ ఫిలిం చెన్నై లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. యా అన్న, మీ దగ్గర నుంచి ఒక డైరెక్టర్గా ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది అదే ఎప్పుడు మంచి థింగ్ ఉంటుంది బ్రో. ఇలా అందరినీ కలవడం సరదాగా. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో సినిమా ఇష్టం ఉంటుంది. చాలా మందికి సమ్మతమే పిచ్చి పిచ్చికి ఇష్టం. నా దగ్గరకు వచ్చే సమ్మతమే భయంకరంగా ఉంటుంది. సమ్మతమే లాంటిది ఏంటంటే ఈ కేటగిరీలో చూసుకుంటే 3 సినిమాలే మిస్ అయింది. రిమైనింగ్ సినిమాలు ఎవరెవరికి అక్కడక్కడ అన్నీ నచ్చుంటాయి కానీ, బట్ యా హ్యాపీగా ఉంటుంది ఇలా వీళ్ళు ఓకే ఇంత ఇంపాక్ట్ చేసిందా, బాగుందా, అదేంటే నైస్. హాయ్ అన్న. తమ్ముడు హాయ్. వదినతో మళ్ళీ మూవీ చేసే ఛాన్స్ ఉందా? రహస్యతోనా? చూద్దాం బ్రో. ఒకటైతే చేస్తా, ఎప్పుడన్నా తెలియదు, చూద్దాం. అదే పవర్ స్టార్ ఫ్యాన్గా ఓజీ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? అది వద్దులేండి బ్రో ఎక్కువ. లైక్ అంటే వద్దు అని ఎందుకు అంటున్నానంటే, ఐ విల్ టెల్ యూ వన్ లాజిక్ బ్రో. ఇప్పుడు నేను నిజంగానే ఆయన ఫ్యాన్. అదే ఎక్కువసార్లు చెప్తున్నా, ఎక్కువసార్లు దాని గురించి మాట్లాడుతున్నా ఉన్న ప్రాబ్లం ఏమైపోతుందంటే, చాలామంది ఒక న్యూట్రల్ ఆడియనో లేకపోతే ఇంకొకరు మనల్ని యాజ్ ఏ ఆర్టిస్ట్గా, యాజ్ ఏ హీరోగా మనం ఏంటి అని చూస్తూ ఉంటారు. బట్ మనం 1-2 సార్లు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఒక 10 సార్లు అదే అలా రోల్ అవుతూ ఉంటే అది వేరేలా కన్వర్ట్ అవుతుంది. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. మనకి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ, మనము చెప్తున్నప్పటికీ అది అందరికీ తెలుసు. పదే ఎక్కువసార్లు చెప్పినా కానీ అది ఏమైపోతుందంటే, ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉంది, దానికోసం ఏమైనా ఎక్కువ వాడుకుంటున్నారేమో,
ఇప్పుడు ఇది ఎక్కువ చెప్తే దానివల్ల టికెట్లు దిగుతాయేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది, విచ్ ఐ డోంట్ వాంట్ పర్సనలీ. నాకు అలా వద్దని, నాకు ఆ ప్రాపగండా కానీ అలా నాకంటూ నేను సపరేట్గా ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్, అందుకని వద్దన్నాను. ఎందుకంటే చాలాసార్లు ఈ క్వశ్చన్కి చెప్పే కాబట్టి. హలో అన్న, అయితే మీరు ఒక 70,000 శాలరీ వచ్చే జాబ్ని వదిలేసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక స్టేబుల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఈ టైం పీరియడ్లో మీ వాట్ యు సే మనీ గురించి మీ థాట్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి? సూపర్ క్వశ్చన్ అగైన్. టు బి వెరీ హానెస్ట్ తమ్ముడు, 70,000 అనేది నాకు చాలా బిగ్ అమౌంట్. ఓకే, బీటెక్ అయిపోయిన తర్వాత నేను బెంగళూరులో ఉన్నప్పుడు నా క్యాల్కులేషన్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు నా ఫస్ట్ జాబు ఏదన్నా 8,000 వస్తే ఆ బీపీఓలు అవి ఉంటాయి కదా, 4,000 పీజీకి కట్టచ్చు, ఇంకా 2,000 నా ఖర్చులకి అది పెట్టుకోవచ్చు, ఇంకొక 2,000 ఎప్పుడైనా నేను సినిమాలకో దానికో దీనికో బయటికి తిరగడానికో 2,000 సరిపోద్ది. 8,000 వస్తే మన లైఫ్ సెట్ రా అని ఒక మైండ్ సెట్ ఎప్పుడు బీటెక్ అయిపోయింది. అది కూడా దొరికేది కదా జాబ్. అది చాలా కష్టం. తర్వాత మనకున్న పర్సంటేజ్ 55. దాని తర్వాత జాబ్ చాలా కష్టపడి జాబ్ సంపాదించి దాంట్లో ఏదో 30,000 నుంచి స్టార్ట్ చేసి అది ఇది ఒక 70,000కి వచ్చి, నేను అప్పుడు ఏం రియలైజ్ అయినానంటే మనీ వస్తుంది, సెటిల్మెంట్ అనేది అవుతుంది, నా పర్పస్ ఏంటి అనే క్వశ్చన్ నాకు గట్టిగా పడింది. ఓకే, తింటున్నాం, పడుకుంటున్నాం, మళ్ళీ మార్నింగ్ లేస్తున్నాం, పరిగెడుతున్నాం, ఇంకొక వర్క్కి వెళ్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ తింటున్నాం. నా పర్పస్ ఏంటి? వాట్ ఈస్ కిరణ్ అబ్బోవరం? నాకు నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఇదైతే కాదు, మనీ ఒకటే కాదు, మనీ ఉంటే కిరణ్ అబ్బోవరం నీకు నువ్వు సమాధానం అయితే దొరకదు అనే ఫీలింగ్ నాకు అనిపించి, నాకు నేను ఎప్పుడైనా ఆన్సర్ చేసుకున్నప్పుడు ఇదిరా కిరణ్ అబ్బోవరం అనుకోవాలంటే ఏదో పని చేయాలి. నేను చాలా కష్టమైన పని చేయాలి. అందరూ సాధించలేదు, నేను సాధిస్తే ఆ ఫీలింగ్ నాకు వస్తుందన్న. అప్పుడు నాకు తెలిసి 2 ఉంటాయి, అయితే రాజకీయాల్లోకి వెళ్ళాలి, లేకపోతే సినిమాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి మనకు అంత డబ్బులు లేవు, సినిమాల్లోకి మనకిష్టం, నిద్ర లేచినప్పటి నుంచి ఇష్టం అని వచ్చేసే తమ్ముడు. ఈ ఎంటైర్ 2 years ప్రాసెస్లో చాలా కష్టాలు ఉండేవి, నిజంగా మనీ ఉండేది లేదు. కానీ అది ఎప్పుడు నన్ను ఎలా చెప్పాలి, భయపెట్ల. అండ్ నా దగ్గర డబ్బులు లేదనుకో, 3-4 వేలు డబ్బులు లేదనుకో, ఇదిగో షార్ట్ ఫిల్మ్ మేకర్ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి వారి రూమ్లో మామ నీకు ఒక కథ చెప్తామని కథ చెప్తూ 3 రోజులు వాళ్ళ రూమ్లో ఉండేవాను. వాడికి తెలియదు నేను తినడానికి వచ్చిన రూమ్కి అని, కథ చెప్పడానికి కోసం అనుకుంటాడు. అలా గడిపేసేవాళ్ళం. కానీ మనీ ఎప్పుడు లాగలా. ఎందుకో పర్పస్ ఏంట్రా, నువ్వు కిరణ్ అబ్బోవరం అనే నీ పర్పస్ ఏంట్రా అనేది ఎక్కువ, దానికోసం ఎక్కువ నేను పరిగెత్తా. మోర్ దెన్ మనీ అనే దానికన్నా మేబీ 2 పూటలు తినేది, 1 పూట తినేవాడిని. మామూలుగా జాబ్లో ఉన్నప్పుడు మంచి బ్రాండెడ్ బట్టలు వేసేవాడిని, ఆ బట్టలే ఉండేటివి, అవే ఎక్కువ రోజులు. అప్పుడంటే మంత్కి 2-3 కొనేవాళ్ళం, ఇప్పుడు కొనేవాడిని కాదు, ఉండేటి. కానీ పర్పస్ నేనేదో సాధించాలి, నేనంటూ నాకు సమాధానం దొరకాలని పరిగెత్తే ప్రాసెస్లో మనీ వాల్యూ తెలియలేదు బ్రో. ఎప్పుడైతే నేను క్లిక్ అయ్యి సక్సెస్ అయ్యి నిలబడ్డానో, మేబీ నేను 20 సంవత్సరాలు ఆ జాబ్ చేస్తే సంపాదించలేంది నాకు ఒక డే వచ్చింది. ఐ గాట్ దట్ మనీ ఇన్ 1 day. యూ బిలీవ్? అంటే దీన్ని నీకు ఎందుకు ఈ సమాధానం చెప్పానంటే, నువ్వేంటి అనే పర్పస్ ఎత్తుక్కుంటే ఆ పర్పస్ కోసం నువ్వేం సాధించాలనేది ఆలోచిస్తూ వెళ్తే 1 day నువ్వు లైఫ్ లాంగ్ సంపాదించేదంతా ఒక రోజులో వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. మేబీ నేను సాఫ్ట్వేర్ జాబ్ అంతా చేసింది ఇక్కడ ఒక రోజులో వచ్చేది, అప్పుడు అయ్యేది కాదేమో. థ్యాంక్ యూ అన్న, మీ అడ్వైస్ గురించి ఆలోచిస్తా. అండ్ మీ గురించి అవుట్ సైడర్స్కి ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారు? మిస్కాన్సెప్షన్ ఏదైనా ఉంది అనుకుంటే అది మీరు ఏమనుకుంటున్నారు? చాలా ఉంటాయి బ్రో తెలియని వాళ్ళకి. నో ప్రాబ్లం, ఇంకా అది పట్టించుకో, ఇంకా అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. 1-2 వాటికి సమాధానాలు వాళ్ళు ఇస్తూ ఉంటాం, అది కూడా నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేని నమ్మరు. దాన్ని ఎప్పటికీ మనం అదేమీ చేయలేం. బట్ దాని గురించి ఇంకా నో. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న, ఇప్పుడు నాకు ఎప్పుడైనా లైఫ్లో లో ఫేజ్లో ఉంటే నాకు బెటర్ కాల్ సాల్ అనే సిరీస్ చాలా ఇష్టం. ఏ తమ్ముడు? బెటర్ కాల్ సాల్. ఓకే, అది బ్రేకింగ్ బ్యాడ్ యూనివర్స్ నుంచి. బెటర్ కాల్ సాల్. ఓకే తమ్ముడు, మనం ఆ బ్యాచ్ చేద్దాం. అంటే నేను ఎప్పుడైనా లో ఫేజ్ లో ఉంటే ఎడిట్స్ చూసి కొంచెం నాకు మోటివేషన్ లా వస్తుంది. అలాగా మీకు ఏ ఫిల్మ్ క్యారెక్టర్ ని చూస్తే కొంచెం మోటివేట్ అయ్యి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు? ఏ ఫిల్మ్ క్యారెక్టర్ చూసినా మోటివేషన్ రాదు, అద్దంలో నా మొహం చూసుకుంటే మోటివేషన్ వస్తుంది. సూపర్ అన్న. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. ఆల్ ద బెస్ట్ అన్న మూవీకి. థ్యాంక్ యూ అన్న. మీరు డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తారు కదా, సైకో థ్రిల్లర్ రోల్స్ అలాంటివి ఏమన్నా ఫ్యూచర్ లో వస్తే ట్రై చేస్తారా? అంటే అనసూయలో రవి బాబు గారు చేసింది ఆ టైప్ లో
అంత కొంచెం భయంకరమైన థింగ్ అది. బట్ యా ఒక హర్రర్ కామెడీ ఒకటి మీకు నేను ఆఫీస్లో చెప్పినట్టు గుర్తు, ఒక హర్రర్ కామెడీ ట్రై చేస్తున్నాను. రైట్ రైట్ చిన్న పీరియాడిక్ టచ్ అది. అది అమ్మ భయపెట్టేస్తుంది అది. అది చేస్తున్నారా? చేస్తున్నాను. సైకో థ్రిల్లర్ టైప్ ఆ టైప్ లో సైకో థ్రిల్లర్ అని చెప్పను కానీ భయంకరంగా ఉంటుంది అది. దాని పేరు ఏం పెట్టాలో తెలీదు, బట్ యా చేస్తాను. ఇంకా 3 మూవీస్ చేస్తా అన్నారు అన్న ఎవ్రీ ఇయర్. ఆ. నెక్స్ట్ 2026 లో ఏమేమి మూవీస్ వస్తున్నాయో తెలుసుకోవచ్చు. యా చెన్నై లవ్ స్టోరీ 1 ఫిలిం అండ్ దెర్ ఈస్ అనదర్ ఫిలిం. నేను ఎస్ఆర్ తర్వాత మళ్ళీ రాశాను ఒక కథ, ఉగాది రోజు. ఓకే, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఉగాది రోజు. ఓ లవ్లీ. యా అది దెల్ బి అనదర్ ఫిలిం. ఇంకా టైటిల్ ఏమనుకోలేదు. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఇంకా షిఫ్ట్ అవుతారా అన్న? ఈ 3 ఫిలిమ్స్ లో లేకపోతే నెక్స్ట్ 5 ఫిలిమ్స్ లోనైనా తెలీదు బ్రో, అది చూడాలి. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. కథలు అయితే రాస్తున్నాను. ఓకే, ఆ టైంకి నేనే చేస్తే కరెక్ట్ అనిపిస్తే చేస్తాను, లేకపోతే సమ్మన్ ఎల్స్ విల్ డైరెక్ట్. ఓకే. ఇక్కడ నాకు కొంచెం క్వశ్చన్ ఉంది, బోరింగ్ అనిపించచ్చు, బట్ ఐ వాంట్ టు నో దిస్. దిల్రుబా గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పారు. 2021లో స్టార్ట్ అయిన సినిమా రిలీజ్ అయ్యేపాటికి 25 వచ్చింది కాబట్టి సినిమా లుక్ నుంచి కథ నుంచి ప్రతిదీ కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు 5 సినిమాలు లైనప్ అని చెప్తున్నారు. వీటిల్లో ఆ లాస్ట్ సినిమా ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు 2025 లో, కానీ మేబీ అది వచ్చేలోపు మేబీ 27, 28 కూడా అవ్వచ్చు కదా. అప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది కదా. ఈసారి ఆ కేర్ గట్టిగా తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఎ పీరియాడిక్ ఫిల్మ్. ఎప్పుడు పీరియాడిక్ సబ్జెక్ట్స్కి ఏజ్ ఉండదు. ఇప్పుడు రియలిస్టిక్ ఇప్పుడు జరిగే కథలు ఇలాంటి వాటికి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో జనరేషన్లో తీయాలి అనుకున్నాను. ఇప్పుడు అది కథ మొదలుపెట్టి అది సినిమా చేసి అన్నీ అయిపోయి బయటకు వచ్చేలోపు 3 years అయింది అనుకో. అప్పుడుండే జోక్లు, అప్పుడుండే ట్రెండ్, అప్పుడుండే థింగ్స్ అన్ని రెఫరెన్స్లు అన్నీ మారిపోతాయి. సో అది వర్కౌట్ అవ్వదు. ఒక పీరియాడిక్ కథలకు కానీ ఊరి కథలకు కానీ ఏదైనా మనం ఒక ప్రాపర్ ఒక ఎమోషన్ చెప్తున్నాం అనే వాటికి నో ప్రాబ్లం. ఐఎమ్ టేకింగ్ కేర్ దట్. ఎందుకంటే ఆ విషయంలో అందరికన్నా ఎక్కువ దెబ్బతినింది నేను, అందుకని చాలా కేర్ ఎక్కువ తీసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న. అయితే లైక్ మీ లైఫ్ లో మీ కిడ్డో వచ్చారు కొత్తగా, అండ్ ఎలా అనిపిస్తుంది అది? అట్ ద సేమ్ టైం ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి, మీరు లైఫ్ మొత్తం జర్నీ ఉంది కదా ఇప్పుడు దాకా, సో ఆ జర్నీని తీసుకుంటే మీరు ఒక యాప్ట్ టైటిల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీ లైఫ్కి? యా హను వచ్చిన తర్వాత లైఫ్ అంతా మారిపోయిందో. కోపం తగ్గిపోతుంది. ఏదన్నా ఎప్పుడన్నా ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు వాడి మొహం చూడగానే సరే ఎందుకులే ప్రెషర్ ఎంత అన్నది అయిపోతుంది. మనం ఎప్పుడన్నా ఫుల్ టెన్షన్లో ఉన్నా ఏదన్నా ఉన్నా మా పేరెంట్స్ కనిపించినా నేను నువ్వేవాన్ని కాదు, రాష్ట్ర కనిపించినా నువ్వేవాన్ని కదా, ఇరిటేషన్ మోడ్లోనే ఉండేవాడిని. వీడు కనిపిస్తుంటే నువ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే వాడి మీద చూపిలేం కదా ఆ ఎమోషన్. అవన్నీ కొత్తగా ఉన్నాయి. అవన్నీ ఇట్స్ ఏ న్యూ ఫీలింగ్. లైఫ్కి ఒక్కసారిగా మొత్తం మారిన ఫీలింగ్ వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ మేబీ కాన్ఫిడెన్స్. మీరు అడిగింది అదే అనుకుంటా కదా. లేదు అంటే ఒక తెలుగు మూవీస్ చాలా చూసుంటారు కదా ఇప్పుడు దాకా. మీ జర్నీలో ఒక మన టైటిల్ ఇవ్వాలి అంటే ఏమి జస్టిఫికేషన్ చేస్తారు? తెలుగు మూవీస్లో అది టైటిల్ నాకు మైండ్ లో ఒకటి ఉంది, చిరంజీవి గారి సినిమా కర్తవ్యమా? స్వయం కృషి. కర్తవ్యం విజయశాంతి గారిది కదా. స్వయం కృషి మేబీ అది ఏమో స్వయం కృషి అని చెప్పచ్చు లేదు తెలియదు, కానీ నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. మేబీ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. ఆల్ ది బెస్ట్ ఫర్ కేరామ్. థ్యాంక్ యూ తమ్ముడు. టీ-షర్ట్ వైల్డా? యాక్చువల్ నేను నా లైఫ్ లో ఫస్ట్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎస్ఆర్ కళ్యాణ్ అనుభవం. ఓ సూపర్. బాగా ఎంజాయ్ చేశాను. కమింగ్ టు ద క్వశ్చన్, లైక్ మీరు ఇంతకు ముందు డెబ్యూ డైరెక్టర్ని లైక్ చూస్ చేసుకుంటాను అలా అన్నారు కదా అన్న. సో సేమ్ టైంకి మీకు అంటే వెల్ నోన్ డైరెక్టర్ నుంచి అండ్ డెబ్యూ డైరెక్టర్ నుంచి లైక్ కాల్ వచ్చి రావడం అలా జరిగినప్పుడు మీరు అందులో ఏది చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ డెబ్యూ డైరెక్టర్కి ఆప్ట్ చేశాను ఇంతకుముందు. ఒక మంచి ఆపర్చునిటీ, అది మంచిదనే చెప్పచ్చు. ఐ కాంట్ రివీల్ ద డైరెక్టర్ నేమ్. ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ నౌ. చేద్దామా అవుట్ అని వచ్చినప్పుడు ఆల్రెడీ ఐమ్ కమిటెడ్ టు అదర్ ఫిలిం. నేను ఆ సినిమా షూటింగ్ ప్రాసెస్లో ఉంది. నాకేందంటే అది వీక్నెస్ అని చెప్పాలో ఏమో నాకు తెలియదు, కానీ ఏదైతే నేను మాట ఇచ్చాం కదా వద్దు అనే ఒక థింగ్తో అది ఈ సినిమా చేశాను, అది చేయలేదు. సో మోర్ దెన్ దట్ బిగ్గా స్మాల్ అనే పక్కన పెడితే ఆ టైంకి మనం ఎవరికి మాట ఇచ్చున్నామో, లేకపోతే ఆ టైంకి కనెక్షనో, లేకపోతే ఆ టైంకి ఏది వర్కౌట్ అవుతుంది అనే దాని మీద వెళ్ళిపోతాం. హాయ్ అన్న. ఆల్ ద బెస్ట్ ఫర్ కేరామ్. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న మీరు సినిమాల్లో మ్యూజిక్స్ చాలా బ్లాక్ బస్టర్స్. మీ సినిమాల్లో మీకు టాప్ 3 సాంగ్స్ అంటే ఏం చెప్తారు? నైస్. టాప్ 3 అంటే కష్టంగా చుక్కల చున్ని 1,
యాక్చువల్లీ వాసవ సుహాస సాంగ్ చాలా బాగుంది. యా 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 వినరో భాగ్యం విష్ణు, వినరో భాగ్యం విష్ణు కదా. కారుణ్య గారు యా కారుణ్య గారు పాడారు. చాలా ఉన్నాయి. ఇంకా మూడే అంటే అది ఒక నిజంగా టఫ్ క్వశ్చన్. మూడే అంటే దర్శన, బట్ గుండె సడి లాగా సాంగ్ ఎస్ఆర్లో వెరీ ఇంపాక్ట్ఫుల్ సాంగ్. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, నీలాంటి కొడుకు ఉన్నంత వరకు ఏ ఇంటి పరువు చేజారిపోదే అని, విచ్ నేను ఎంటైర్ సినిమా మొత్తంలో చెప్పింది ఆయన ఒక లైన్లో చెప్పేసి భాస్కర్ పట్ల గారు. యా 3 అంటే చాలా ఉన్నాయి బ్రో, సడన్గా తట్టింది అయితే 3. మేము ముగ్గురం బీటెక్ ఫ్రెండ్స్ అన్న. మేము మా బీటెక్ లైఫ్ లో ఫస్ట్ చూసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, లాస్ట్ చూసిన సినిమా కా. అవునా? వెరీ హ్యాపీ 21 to 25 అన్న. ఇప్పుడు నార్మల్గా థియేటర్కి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్ చేస్తారు అన్న, ఓటీటీకి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్ చేస్తారు, టీవీ ఛానల్స్లో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ప్రమోషన్స్ చేయరు. బట్ ఇఫ్ టీవీలో రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్ చేస్తే యూ విల్ గెట్ మోర్ ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ కదా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు కదా సినిమా. చాలా మంచి క్వశ్చన్ బ్రో. దానికి ఏమైపోతుందంటే ఒక సినిమా ప్రాసెస్లో ఇప్పుడు మేము ఒక 1 month 1.5 month ఎక్కువ ప్రమోషన్ చేస్తాం కదా, టూ మచ్ ఆఫ్ వెళ్ళిపోయి టూ మచ్ ఆఫ్ ఎక్కువ దాని గురించి మాట్లాడేసి నిజంగా ఒక సినిమా హిట్ అయిపోయింది అనుకో బ్రో, ఆ టైంకి రీచ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఆల్రెడీ ప్రమోషన్ చేసింటాం, ఓ సినిమా హిట్ అయిపోయినప్పుడు ఈ సినిమా ఉందని రీచ్ అయి ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అనుకో, మేము భయపడతాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రమోట్ చేయాలని. అంతే సినిమా. ప్రమోషన్స్ అంటే నాకు బ్రో ఒక్క సెకండ్, ఈ క్వశ్చన్ మర్చిపోతాను నేను మళ్ళీ. ప్రమోషన్స్ అంటే నాకు ఈ పాయింట్ మా ఫ్రెండ్ అడగమని చెప్పాడు ఈ క్వశ్చన్. మేము చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంటాం కదా ప్రమోషన్స్కి, అండ్ చాలా ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఒక యాక్టర్ సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా అని ప్రమోషన్స్లో సినిమా మీద నిజంగానే కాన్ఫిడెన్సా లేకపోతే సినిమా పోద్ది అని కూడా తెలిసి సినిమా అదిరిపోద్ది అని చెప్తున్నారా అనేది ఆడియన్స్ ఎట్లా కనిపెట్టచ్చు? మొహం కొంచెం క్లియర్గా జూమ్ వేసి చూస్తే తెలిసిపోతుంది. వెరీ వెరీ క్లియర్. కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేకపోతే ఇంకా సినిమా ప్రమోట్ చేయాలి కాబట్టి చేస్తున్నాడా అన్నది క్లియర్లీ జూమ్ వేసి చేస్తే దొరికిపోతారు. మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు నిజంగా భ్రమలో ఉండొచ్చు, మేము భ్రమలో ఉండొచ్చు, ఇది హిట్ అయిపోద్దులేని భ్రమలో ఉండి కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు, అది వేరే విషయం. కానీ బట్ నిజంగానే డౌట్గా ఉండి మాట్లాడేటప్పుడు అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది యాక్టర్లు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో వీటన్నిట్లో అంటుంటారు అనమాట, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమా రిజల్ట్ ఏదైనా మొత్తం మా డైరెక్టర్ కేర్ అంటారు. డైరెక్టర్ కేర్ అన్నారంటే మాత్రం ఎత్తిపోయినట్టే సినిమా ఇదనమాట. యా సో అది కంటిన్యూ. ఇప్పుడు Z5లో సినిమా రిలీజ్ అయినప్పుడు Z5లో ఒకటేసారి రిలీజ్ అవుద్ది, ప్లస్ జీ తెలుగులో కూడా 2 days గ్యాప్లో రిలీజ్ అయిపోద్ది. అలానే ఒకవేళ అన్ని ఓటీటీస్ చేయగలిగితే యూ కెన్ ప్రమోట్ బోత్ ఎట్ ద సేమ్ టైం కదా. అవన్నీ చాలా పెద్ద క్వశ్చన్లు తమ్ముడు, ఇదిగో ఇలాంటి మాట్లాడే అనవసరం కాంట్రవర్సీస్ అవుతున్నాయి, దాన్ని మాట్లాడకపోవడం. నో బట్ టెల్ మీ సంథింగ్, టీవీకి ఇంకా పుల్ ఉందా? ఖచ్చితంగా ఉంది బ్రో. నేను ఇందాక చెప్పాను కదా, ఇంట్లో కూర్చొని టీవీ సినిమా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు ఊర్లలో. ఊరు క్రౌడ్ ఎంత ఉంది అనుకుంటున్నారు? అదే మనం హైదరాబాద్ లో మన ఇద్దరం ఊరికే క్యాజువల్ డిస్కషన్. ఇప్పటికీ ఒక ఊర్లలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాం, లేకపోతే ఇంకో పని చేసుకుంటున్నాం ఉండే క్రౌడ్, లైక్ దట్ విలేజ్ క్రౌడ్ ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? నాకు నిజంగా తెలియదు, మేబీ ఒక 40%. ఇట్ విల్ బి మోర్ దెన్ 50%. ఓకే ఓకే, ఐ ఫీల్ ఇట్ విల్ బి మోర్ దెన్ 50%. ఆ 50% అనేవాళ్ళు ఇప్పుడు థియేటర్కి రావడం అన్నది వెరీ రేర్. ఓన్లీ సంక్రాంతి పండగకి రైట్ ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్తారు, పండగ అనగానే తీసుకెళ్తా ఉంటారు. రిమైనింగ్ టైం వస్తారో రాదో తెలియదు. వాళ్ళైతే ఇప్పటికీ సీరియల్ కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికీ పాత సినిమాలు వేసినా ఇప్పటికీ అవన్నీ చూస్తూ ఉంటారు. వెబ్ సిరీస్ గురించి అండ్ అనిరుద్ధ్ సినిమా గురించి చెప్పండి. మ్యూజిక్ అయ్యో అది వద్దులేండి బ్రో, అది ఇట్స్ అంటే నేను రివీల్ చేయకూడదు, ఇంకా టైం ఉంది. అది అదేదో ఇంటర్వ్యూలో అలా బయటకు వచ్చేసింది, కానీ లాట్ ఆఫ్ టైం అది టీమ్ అనౌన్స్ చేస్తారు. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి అంటే ఇప్పుడు కా సినిమా October 31st రోజు సేమ్ అదే టైంలో లైక్ లక్కీ భాస్కర్, అమరన్ లాంటి లైక్ బిగ్ స్టార్స్ హీరో సినిమాస్ కూడా వచ్చాయి కదా. సో ఆ టైంలో మీరు మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండే? అంటే అరే సర్వైవ్ అవుతుందా, అంటే కొంచెం పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు ఉన్నాయి కదా, ఆ టైంలో ఆ రిలీజ్ చేద్దామా వద్దా అన్న థాట్ ప్రాసెస్ ఏమైనా ఉండేనా, లేదంటే ఎలా వచ్చారు? నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను బ్రో, వర్కౌట్ అవుతుంది సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను. మోర్ దెన్ దట్ నా మీద నేను ఓకే ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇఫ్ కిరణ్ సినిమా బాగుంది అని అంటే చాలామంది వస్తారు థియేటర్గా, నా నమ్మకం, విచ్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఇనిషియల్ కెరియర్. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, చేశాను అంత. అంటే లైక్ అదే పోస్ట్ పోన్ చేద్దాం అలాంటి ఆలోచనలు నాకు రాలేదు అసలు. ఆయనకి మైక్
అంతే. లాస్ట్ ఇది ఇంకేమైనా ఉంటే మధ్యలో అడగండి, నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాము. యాక్చువల్లీ క్వశ్చన్ కంటే కూడా నాదో ఫుల్ సర్కిల్ మూమెంట్ ఉంది మీతో, మీకే తెలియకుండా ఒక బ్యాక్గ్రౌండ్లో నడిచింది అనమాట స్టోరీ అది. సో నేను ఫస్ట్ యాక్చువల్లీ శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ గురించి విన్నాను, చూసే అంత స్కోప్ లేదు నాకు. సో వెన్ శర్వానంద్ గారు అద్భుతంగా చేశారు. శ్రీకారం అనే సినిమా చాలా మంది అప్పుడు బాగాలేదన్న నాకు నచ్చింది. బట్ నాకేంటంటే చూస్తున్నంత వరకు మీది మేబీ ఒక పోస్టర్ లుక్ డైరెక్టర్ త్రూను ఎలాగో ఫేస్బుక్ లో బయటకు వచ్చింది. సో ఫామ్ లో చూస్తున్నప్పుడు, ఆ ఫామ్ లో శర్వానంద్ స్టిల్ ఒకటి ఉంటుంది లుంగి కట్టుకుని ఇట్లా చూసినప్పుడు. సో నాకు మాక్సిమం మీరే కనపడ్డారు సినిమా చూస్తున్నప్పుడు కూడా. ఓకే, ఇది రిజెంబ్లెన్స్ ఉంది అనేది, అది నా స్టార్టింగ్ పాయింట్. అసలు కిరణ్ అబ్బవరం ఎవరు ఏంటి అసలు అనేది సీడ్ వేసిన పాయింట్ నాకు అది. తర్వాత నేను ఐ జస్ట్ వాంట్ టు షో మై ఫోన్, ప్లీజ్ బికాజ్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఇప్పుడు కూడా మిస్ అయ్యానని. దీస్ ఆర్ ద మెసేజెస్ యాక్చువల్లీ ఐ సెండ్ టు యూ ఆన్ ద మెసెంజర్ ఆ రోజు. ఓ నైస్. థ్యాంక్ యూ అన్న. సో దాని తర్వాత కూడా యాక్చువల్లీ ఉంది, అది సెకండ్ సినిమాకి ఎట్లా అయింది అనేది. యాక్చువల్లీ నిన్న ఫేస్బుక్ పాస్వర్డ్ మర్చిపోయి చాలా ఇబ్బంది పడుతున్నా. అప్పట్లో ఎన్నో మెయిల్స్ అవి ఉండే, అది ఏది కన్వర్ట్ అవ్వక. నా సర్కిల్ మూవ్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లోనేమో అది అయింది. తర్వాత రాజావారి రాణి గారు పెట్టిన 1 yearకి వచ్చింది ఎగ్జాక్ట్గా రిప్లై. సో నేను ఇండిపెండెన్స్, ఐఎమ్ రైటర్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ బ్యాక్ దెన్. ఏవో కొన్ని అవార్డ్స్ వచ్చినాయి కానీ వ్యూస్ రాలేదు. సరే ఇది మనకు కలిసి రాదని లైట్ తీసుకున్నాం. సో మిమ్మల్ని ఇండిపెండెన్స్ డే సాంగ్ లాంచ్కి అడిగాను. మేబీ మీ బిజీలో మీరు ఉంటారని ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ ఫర్ ఎవ్రీ సెలబ్రిటీ వన్స్ బికమ్ ఏ సెలబ్రిటీ. సో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రిలీజ్ టైంకి నాకు ఏ పొజిషన్ వచ్చిందంటే, నేను యూఎస్ మొత్తం అంతా వదిలేసి యూఎస్ వెళ్ళిపోదాం ఎడ్యుకేషన్కి. ఇక మనకి ఇక్కడ సెట్ అవ్వట్లా, సమ్ హార్ట్ బ్రేక్స్, ఫిలింలో హార్ట్ బ్రేక్స్ ఛాన్సెస్ వచ్చి ఇట్లా పోయినాయి. సో అప్పుడు కూడా మీకు మెసేజ్ చేశాను, అన్న ఏమన్నా ప్రీమియర్ ఛాన్స్ ఉందా అంటే, నాకు సినిమా ఎక్కడే చూసి వెళ్ళాలన్న అంత ఇదనమాట. సో మీ టీంలో పార్ట్ అవ్వాలి, వాట్ ఇఫ్ మూమెంట్. ఆ రోజు కనుక కిరణ్ గారు రిప్లై ఇచ్చి ఉంటే నేను మేబీ అతని టీంలో ఒక మెంబర్, ఎందుకంటే మీ ఫ్రెండ్షిప్ చూసినప్పుడు జలస్ అనిపిస్తుంది మీరు పెట్టే పోస్టులు చూసినప్పుడు. సో ఆ మూమెంట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, యూఎస్ వెళ్ళిన తర్వాత నేను చేసిన ఫస్ట్ థింగ్, మా బ్రదర్ని మా కజిన్స్ అందరిని తీసుకుని ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి వెళ్తాం. థియేటర్లో మేమే ఉన్నాం, ఎవరూ లేరు, బట్ వీ ఎంజాయ్డ్. ఆ సాంగ్స్కి కానీ వాటికి కానీ వీ ఎంజాయ్డ్ థరోలీ. దాని తర్వాత నాకేమనిపించింది అంటే, మీటర్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని, నేను ఇక్కడికి వచ్చేసాను ఆ టైంకి. నేను మీకు బాగా కావాల్సిన వాడిని మీటర్ వచ్చే టైంకి వచ్చి, నేను సరే ఏదో ఒక సినిమా బాగోకపోయినా ఐ వాంట్ టు సపోర్ట్. ఫ్యాన్ అని చెప్పను కానీ మై సపోర్ట్ ఈజ్ లైక్, ప్రతి చిన్న హీరో సినిమాకి నేను టికెట్స్ అయితే కొని కుదిరితే నేను ఇంకో కజిన్ బ్రదర్ని తీసుకెళ్తాను. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఏంటి ఇక్కడతో అయిపోతుందో జర్నీ, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు కదా. సో ఇదంతా జరుగుతుంది, సినిమాలు చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ మళ్ళీ నేను ట్రై చేద్దాం అనుకున్న టైంలో కా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి మీరు విజయవాడ వస్తున్నా అని చెప్పి ఒక పోస్ట్ వచ్చింది. విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్. సో ఆ థియేటర్ ఓనర్ నాకు బాగా తెలుసు, కొంచెం మేనేజర్ అక్కడ చేసే ఆయన. సో నేను సమ్హౌ ఎంటెండ్ అయ్యాను. కానీ అది డిలే అయ్యి, మీకు గుర్తుండి ఉంటుంది, రకరకాల ప్రాసెస్ వల్ల డిలే అయ్యి మిస్ అయ్యారు. ఆ రోజు నేను షాప్కి వెళ్ళిపోయి నేను వేరే వర్క్స్ చూసుకుంటున్నప్పుడు మీరు వచ్చారు. అరే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిస్ అయ్యాను. ఆ రిగ్రెట్ అలా ఉండిపోయింది, ఆ రోజు కలిసి ఉంటేనో లేదా ఇంకొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయని. ఫైనల్లీ నిన్న పోస్ట్ చూసి ట్విట్టర్లో, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని చెప్పి ఐ ఎంటర్డ్ ద ఫామ్ అండ్ ఫైనల్లీ ఐఎమ్ హియర్. లైక్ ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ తిరిగాను అనిపించింది మీ విషయంలో మాత్రం. నాకు బేసికల్లీ అంటే నేను ఫ్యాన్ అని ఎక్కువ చెప్పుకోను, ఎందుకంటే ఓవరాల్గా అన్ని సినిమాస్ నచ్చుతాయి. బట్ 2 heroes నేను ఇంతగానం ఫాలో అయిందంటే, ఒకటి వరుణ్ తేజ్, ఎందుకంటే తను మూవీస్లోకి రాకముందు కొన్ని పిక్స్ వదిలేరు, ఆ రోజు నుంచి నాకు బాగా ఇష్టం స్టిల్ ఇప్పుడు. నెక్స్ట్ మిమ్మల్ని అంత రిలేట్ అయ్యాను నేను యాక్చువల్ రాజావారి రాణి గారికి. ఆల్ ద బెస్ట్ ఫర్. సో చిన్న సెగ్మెంట్, చాట్ జీపీటీని మేము కొన్ని సినిమాలు టైటిల్ ఇచ్చి దీనికి సినాప్సిస్ చెప్పు అని అడిగామన్నమాట. ఓకే, అది కొన్ని సినాప్సిస్ ఇచ్చింది మాకు, అవి నేను చదువుతా, గెస్ట్ చేయండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ సినాప్సిస్, an orphan is adopted by a nobleman who raises him as one of their own, and many years later the patriarch's granddaughter falls in love with him. However, he leaves her to be a girl who is mentally unstable and has a violent past. No, but focus on the keywords. An orphan is adopted by a nobleman. ఆ నోబెల్మ్యాన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ ఈయన్ని ప్రేమించింది, కానీ ఇతను వదిలేసి ఒక మెంటలీ అన్స్టేబుల్ గర్ల్ దగ్గరికి వెళ్తున్నాడు. గుర్తొస్తూనే ఉంది, వైలెంట్ పాస్ట్ ఉంటుంది. ఇది చాలా పాపులర్ సినిమా. యా
ఓకే సింహాద్రి. ఇంకోటి, a compassionate cab driver befriends a woman grappling with heartbreak and estrangement from her family. As they share their personal stories, a deep bond forms between them. అవర్ మళ్ళీ ఒకసారి చెప్పరా? A compassionate cab driver befriends a woman grappling with heartbreak and estrangement from her family. As they share their personal stories, a deep bond forms between them. నేను మీకు బాగా కావాల్సింది. మీరు పోయిపోయి ఇప్పుడు అదే రాయాలి. నైస్. మీకు వచ్చిందా బయటలో అయినా? అసలు రాలే. అవునా, ఇప్పుడు మీరు చెప్తుంటే అవును కదా, దాంట్లో క్యాబ్ డ్రైవర్ కదా నేను. ఓకే నైస్ నైస్ నైస్. అదే ఇప్పుడు మీరు నెక్స్ట్ చదివేది నీ మైండ్ లో పెట్టుకుంటా. ఓకే, నా సినిమా కూడా ఉండొచ్చు. తెలియదు. A stunt man is mistaken for an undercover cop by an idealistic woman. ఇట్లా స్టంట్ మ్యానా అనుకున్నా. సరే, నెక్స్ట్ కష్టంగా ఉంటుంది చూడండి. A college student becomes entangled in a political feud between two politicians after a shocking elopement sparks rivalry. The student later... మీరు ట్రై చేస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నా కానీ వాళ్ళు చాలా షార్ప్ ఉన్నారు. చాలా స్కందానే. A reckless youth rises as a local gangster while trying to prove his worth. His attempts to balance love, friendship and business drag him deeper into street rivalries. జగడం. యాక్చువల్లీ జగడం వర్క్ అవుతుంది, కానీ జగడం కాదు. జగడం కూడా ఫిట్స్. జగడం యాక్చువల్లీ ఫిట్స్. సరే, దీంట్లో ఒక వర్డ్ నేను తీసేసా. ఆ వర్డ్ ఉంటే చెప్పేయచ్చు. శివ కూడా కాదు. A reckless youth from old city rises as a local gangster while trying to prove his worth. Falaknama Das. Okay, Falaknama Das. A fearless and charismatic police officer is assigned to a remote town ruled by a ruthless landlord. A fearless and charismatic police officer is assigned to a remote town ruled by a ruthless landlord. He uncovers a conspiracy involving land exploitation and forced royal marriage. With wit and courage, he challenges the oppressors and wins the trust of the villagers. Yeah. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక గేమ్ ఉంది, వాళ్ళతో ఆడుతారు మీరు. అవునా? యా, అదేంటంటే సో బేసికలీ మీరు ఐపాడ్ పట్టుకుంటారు, వాళ్ళకు ఒక సినిమా చూపిస్తుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అని ఉందనుకోండి, వాళ్ళు మీకు పవన్ కళ్యాణ్ బాబీ కొల్లి ఆర్ పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్ ఆ సినిమా టైటిల్ తప్ప మీరు ఏమన్నా చెప్పొచ్చు. అర్థమవుతుందా? లైక్ సాంగ్ పాడొచ్చు, యాక్షన్ చేయొచ్చు, బట్ ఆ సినిమా టైటిల్ మాత్రం చెప్పకూడదు. ఓకే, మీరు గెస్ చేయాలి. కమాన్, ఎలా ట్రై చేయగలం చూద్దాం. యా, మైండ్ అంతా ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉందో ఎలా వెళ్తుందనే ఉంది. ప్లే, కమాన్. ఓకే, దేశ్ముదురు కిందకనండి. నేను లోకల్. తెలంగాణ ఫెస్టివల్. దసరా. మహేష్ బాబు, కీర్తి సురేష్. బ్రో మీరు కూడా కొంచెం సర్కార్ వారి పాట. బ్రో కొంచెం మీరు కూడా హీరో కాకుండా కొంచెం వేరే. నాన్నకు ప్రేమతో. ఛత్రపతి. జై మహేష్మతి. ఓకే, బాహుబలి. సత్తిపండు. ఓకే, జై చిరంజీవి. మర్చిపోతాడు, హీరో మర్చిపోతాడు. హృదయం ఎక్కడున్నారు? సింగమలై. సింగమలై. రవితేజ కళ్యాణి. రవితేజ కళ్యాణి. అది ఆ సినిమా అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇంకొకసారి ఇంకా ఉంది. లేదు డీజే. బ్రో కొంచెం క్రియేటివ్ గా చెప్పండి బ్రో. టిడి బుజ్జి తల్లి. ఓకే,
నెక్స్ట్ బ్రహ్మానందం ఐస్డ్. చిరంజీవి రంభ. ఓకే, సినిమా పేరు ఆంటీ కూతురా, సినిమా పేరు మర్చిపోతాను నేను. అయిపోయింది, కెరియర్ అయిపోయింది మీది, ఇంకా ఇట్స్ ఓవర్. బావగారు బాగున్నారు. బావగారు బాగున్నారు. అతడు అల్లు అర్జున్ రామ్ చరణ్. అల్లు అర్జున్ రామ్ చరణ్. రాజా. విక్రమ్. అంతఃకరణ శుద్ధితో. భరత్ అనే నేను. పాడు పర్లా. అయిపోయింది. మ్యాన్షన్ హౌస్. పైసా వసూలు. బద్రి. తమ్ముడు. సారీ తమ్ముడు. చూసావా నా మెయిన్ స్టేట్ ఎలా ఉందో? రైల్వే స్టేషన్ సీన్. జెర్సీ. రగ్బీ. సై. మనదే ఇదంతా. చంటిగఢ్ లోకల్. ఇడియట్. ట్రైన్ కామెడీ. వెంకీ. ఎంత వద్దు సరోజా. బాగా నాకు చాలా బాగా ఇష్టమైన సినిమా. చెప్పని పేరు గుర్తురాట్లేదండి. ఉల్లాసంగా ఉత్సాహంగా. డార్లింగ్. ప్రభాస్ వరంగల్. వర్షం. ఇష్క్. మ్యాడ్ 2. డంసరాక్స్ ఎవరు ఆడతారు ఇప్పుడు చెప్పండి? ఓకే, ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఫస్ట్ షిప్ తీసుకోండి. ఎక్కడ నిలబడి చేస్తే బాగుంటది? ఇక్కడ రండి. చెప్పకండి. ఏంటి కష్టంగా ఉందా? పుష్ప. అల్లు అర్జున్ సినిమానా? ఓకే, అల్లు అర్జున్. వరుడు. నైస్. అందరు రండి. కెమెరా. ఇందాక చెప్పాడు ఆ సినిమా గురించి. వరుడు అంటే సత్యం సుందరం. ఆడియన్స్ ఎవరైనా చెప్పారా ఆ సినిమా గురించి? రాజవర్రాణి గారు. మహంకాళి. బాహుబలి. ఏదో పవన్ కళ్యాణ్ వారు మహేష్ బాబు. దేవుడి సినిమానా? మాట్లాడకూడదు. ఎస్ ఆర్ నో అంతే. పర్లా, ఇట్స్ ఓకే, కామ్ డౌన్. వినాయకుడి సినిమా. గణేష్. తమ్ముడు. అయ్యప్ప స్వామి. కుమారస్వామి. కార్తికేయ. మురుగన్. వేల్. స్వామి. దేవుడు ఎందుకంటున్నారు? సరే, ఇంకెవరైనా ట్రై చేస్తారా గైస్? ఏంటయ్యా అంత కష్టపడుతున్నారు ఏంటయ్యా? ఏ రాశాడయ్యా? నువ్వు బయటకి ఇందాక ఎవరైనా మెన్షన్ చేశారు ఆ సినిమాని? ఎట్లా గుర్తుంటది బ్రో? సత్యం సుందరం. రాముడు. బాణం. రామబాణం. నువ్వు నేను. విల్లు. తమ్ముడు. నితిన్. రానా. బాహుబలి. అయ్యా మీరేదో వేరే జోన్ లో ఉన్నారయ్యా, నాకు అర్థం కావట్లా. రామ్. హీరో రామ్ దా.
జగనం. ఇది చేసేసి ఉండొచ్చు. నైస్ నైస్ నైస్. యాక్చువల్లీ కొంచెం కష్టమైంది బ్రో. యాక్చువల్లీ ఐ గెట్ యువర్ పాయింట్. కుమారస్వామికి ఇంకో పేరు స్కంద. యా 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 యా. నెక్స్ట్ ఎన్టీఆర్. ఇది మీలో మీరు ఆడుకుంటున్నట్టుంది. ఆయనకి చెప్పండి. పవన్. అల్లు అర్జున్ అన్న. పవన్ కళ్యాణ్ గారు. బాలు. పొడి చేస్తారా? ఖుషి. ఎట్లా ఎందుకు చూపించావు? అదే లేదు, నేను మంచోండి బ్రో. దాంట్లో ఆయనకి ఇక్కడ బుల్లెట్ తగులుతుంది అనుకున్నాను. నేను అదే అనుకున్నా. ఏ సినిమాలో పొడి చేశారో చూస్తున్నాను నేను. బాలులో బుల్లెట్ ఇది ఉంటది కదా, బుల్లెట్. రండి 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 రండి. నేను నా సినిమానా? బాబు పేరు నా పేరు ఫ్యామిలీ స్టార్. బ్రో మ్యాడ్ బ్రో. అందుకే బ్రో మీ ఫ్యామిలీ మొత్తం చూపించి, అందుకే మీరు మీ వైఫ్ పిల్లలు మొత్తం చూపించి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు. బా దేవుడు. జై చిరంజీవి. జై చిరంజీవి. మంజునాథ. అంజీ. అంజీ ఆయన దేవుడు యాక్ట్ చేసిందా? మాట్లాడకూడదు. ఆహాహా. అయ్యా 150 సినిమాలు ఉన్నాయ్యా. వేరే సినిమా మన సైరన్. అదే గాడ్ రిలేటెడ్ సినిమా. చిరంజీవి. గాడ్ఫాదర్. అయ్యో నైస్ 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 నైస్. రండి 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 రండి. మిర్చి. మిర్చి. ఓ బ్రో బ్రో, యు ఆర్ డూయింగ్ ఇట్ రియలీ వెల్. ఇంకోటి చేయండి ప్లీజ్. యు ఆర్ డూయింగ్ ఇట్ రియలీ వెల్. ఓన్లీ హీల్ గెస్. సైలెంట్. నేను సైలెంట్ ఉంటా. సారీ. అడుగు. పిచ్చగాడు. ఎవరయ్యా ఇది రాసింది? ప్లీజ్. సర్కిల్. చూపిస్తాను ప్లీజ్. ఓకే లాస్ట్ వన్. అమ్మా నేను అస్సలు. మీరు యాక్టర్ ఒక్క ట్రై చేయండి. నిజంగా లేకపోతే తీసేద్దాం. నిజంగా అవుతుంది ఇప్పుడున్న దాంట్లో. ఓకే ఓకే ఓకే. బట్ ఏంటంటే మేము ఆడేసాం, మీరు ఆడలేదు కాబట్టి. వెనక్కి వెళ్ళకండి. లైట్ కొమ్ములుండి. ఓకే యమధర్మరాజు. కిరీట్. రాజు. కిరీట్. బ్రో 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 ఇది మనం ఆడద్దు. క్రోన్. రా విజయ్. రా విజయ్. రా వచ్చి చెయ్యి. నువ్వు రా విజయ్. రా 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 రా. కెమెరా ముందుకు రా. ఎప్పుడు కెమెరా వెనకనే ఉంటావా? రా. ఈజ్ ఆర్ కెమెరామెన్. విజయ్ ఒకసారి చేసి రా. ఏం కాదు, భయపడకు. రా. వా
విజయ్ దేవరకొండ. ఓ నైస్ ఫ్లవర్. ప్రపోజ్ చేస్తా. హీరో మ్యానరిజం చూపిస్తే ఈజీగా ఐకానిక్ మ్యానరిజం. ఆర్య. ఫీల్ మై లవ్. మ్యారేజ్ వరుడు. పెళ్ళి. ఓకే మాస్. పెళ్లి కాని పెళ్లి కాని అలాంటిది కదా. బ్యాచులర్. అదే ఇలా లెగ్గిలా ఇలా అన్నాడంటే అది చంద్రముఖియా. మాస్. అది మాస్. నాగార్జున గారి మూవీనే. మన్మధుడు. నిన్నే పెళ్ళాడతా. మన్మధుడా కాదు, మన్మధుడా. సార్ ఏం ట్రై చేశారు సార్ మీరు? సరే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ కిరణ్ గారు. అయినా మీ మైండ్ లో 1000 విషయాలు నడుస్తున్నాయి. ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఏంటి పరిస్థితి నడుస్తుంది. బట్ టైం తీసుకుని వచ్చి టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టలేదని. అయ్యో ఏం లేదు, ఐ ఎంజాయ్డ్ విత్ యూ అండ్ వెరీ హ్యాపీ. నా సినిమాలో ఎక్స్పీరియన్స్ నాకు చెప్పినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.